ఆర్ ఆల్ గాడ్స్ సిస్టర్స్. మనమందరం దైవ స్వరూపం, సాక్షాత్తు దేవుళ్ళం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా తిరిగి మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటాం. శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాన స్థితిలో మన శరీరంలోకి ప్రవేశించే విశ్వమయ ప్రాణశక్తి మన బాడీలో ఏ ఏరియాలో లో ఎనర్జీ ఉంటుందో అక్కడ హీల్ చేస్తుంది మాస్టర్స్. అనగా మన శరీరంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానంతటదే హీల్ అవుతుంది. జస్ట్ sit, close your eyes and observe the breath. That's it. శ్వాస మీద ధ్యాస. భుజాలు రిలాక్సింగ్గా వదిలేద్దాం మాస్టర్స్. బాడీ రిలాక్సింగ్గా వదిలేద్దాం.
ఆలోచనలు వస్తూ ఉంటే సున్నితంగా శ్వాస పైకి డైవర్ట్ చేద్దాం మాస్టర్స్. అంతరంగ ప్రయాణమే మహాన్. శ్వాసను పట్టుకొని మన అంతరంగం లోపలికి లోపలికి వెళ్దాం మాస్టర్స్. ధ్యాన సాధన అనగా మన ఆత్మని తెలుసుకోవడం, ఆత్మస్వరూపము అనగా సాక్షాత్తు లలితా స్వరూపం మాస్టర్స్. అసలైన లలిత ఆరాధన చేస్తున్నాం మనం. తిరోధానకరీశ్వరి లలితానామం తిరోధానకరీశ్వరి అనగా లోపలికి ప్రయాణింప చేసేది, అంతరంగంలోకి ప్రయాణింప చేసేది. శ్వాసం ధ్యాస.
శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. Last 5 minutes, masters. శ్వాస మీద ధ్యాస. బాడీని రిలాక్సింగ్గా వదిలేద్దు. ఎక్కడ బిగబట్టి కూర్చోవద్దు. భుజాలు రిలాక్సింగ్గా వదిలేద్దు.
శ్వాసని గమని లాస్ట్ 4 minutes. Last 3 minutes. Last 2 minutes. శ్వాస మీద ధ్యాస.
1 minute. Thirty seconds. 20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకున్నామా. స్టెప్స్ 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు 2 ఓపెన్ చేస్తూ అరచేతులను చిరునవ్వుతో చూసుకున్నాం. పత్రి గారికి ధ్యానానికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మాస్టర్స్ వాటర్ ధ్యానం తర్వాత ఇప్పుడు వాటర్ పెట్టుకొని వాటర్ తాగాలి. అంటే ఆటోమేటిక్గా గొంతు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది. వాయిస్ క్లియర్గా ఉందా స్వాతి? నాది వినిపిస్తుందా? గట్టిగా మాట్లాడినప్పుడు వినిపిస్తుంది, మళ్ళీ కొంచెం లోకి వెళ్ళినప్పుడు బ్లర్ వస్తుంది. ఓకే, గట్టిగా చెప్తే అన్నీ వినబడుతుంది. నేను వస్తా, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎవరన్నా వాష్రూమ్ వెళ్ళలేదంటే వెళ్ళారు. 2 minutes. ఓకే. ధ్యానం నుంచి బయటకు వచ్చి మా స్వప్న ఇది నాకు ఇట్లా పెట్టుకుంటే అది లేదు, బెడ్ మీద వేస్తున్నా నేను. అందుకే బెడ్ మీద వీడియో ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ చేతిలో పట్టుకోవాల్సి వస్తుంది. బెడ్ మీద చెయ్యొచ్చు అంటే రేపటి నుంచి టేబుల్ మీద అక్కడికి వెళ్తాను. ఏవో ఇక్కడ కూర్చున్నాను ఇక స్టార్ట్ చేసేసి. సరేనా? చేసుకుందామంటే మనం నార్మల్ గా చేసేసుకుందాం 41 days లెక్క కాకుండా. లేకపోతే అది ఉషక్క బిడ్డది పెళ్లి ఉంది అన్న కదా, పెళ్లి అయిపోయిన తర్వాత సెప్టెంబర్ నుంచి 41 days కంటిన్యూస్ చేయొచ్చు. మీకు ఓకే అయితేనా నేను చేసేస్తా, మనం కంటిన్యూ అయిపోదాము 10-11 days. లేకపోతే అప్పుడే స్టార్ట్ చేసేసుకుందాం మంచిగా. కాకపోతే వీళ్ళు ప్రొఫెషనల్స్ చెప్తారు కాబట్టి మంచిగా వస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కదా ధ్యానంలకి, వాళ్ళు చెప్పినంత పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు అని అంతే. మొత్తం ఆలోచనలు వస్తానే కాదే వస్తాయే కంపల్సరీ. ఎందుకంటే మన బాడీలో మొత్తము నరము వాటితోనే ఉండిపోయింది కదా, కంపల్సరీ ఆలోచనలు వస్తాయి. అవే పోతాయి, ఎట్లా వస్తాయో అట్లాగే పోతాయి. నాకు దగ్గర 6 months పట్టింది
ఆలోచనలు రాకుండా ఉండడానికి. ఓకే. వినిపిస్తుంది కదా నేను మామూలుగా ఓకే. ఎలా అనిపించిందండి? రిలాక్సింగ్ గా ఫీల్ అయ్యారా లావణ్య? మొత్తం ఆలోచనలు వస్తాయి అక్క. స్టార్టింగ్ కదా ఆ, ఆలోచనలు రావాలి, వస్తేనే అవి పోతాయని అసలు. ఏదైనా సరే కొందరికేమో బాడీ పెయిన్స్ వస్తాయి, చాలా కూర్చోగానే విపరీతంగా బాడీ పెయిన్స్ వస్తాయి. అంటే మ్మ్. ఏంటి ఏదైనా సరే వచ్చింది అంటే వెళ్తుంది అని అర్థం. మ్మ్. ఆ బాడీ పెయిన్స్ తట్టుకోలేక ఆపేస్తారు, వదిలేస్తారు. నిన్న మ్మ్. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా వదిన కూడా అదే అంది, ఎందుకు జాయిన్ అవుతలేరు అంటే అసలు చాలా పెయిన్స్ వస్తున్నాయట, కాళ్ళు నడుము ఇదంతా ఇట్లా లాగినట్టు తలలో. అట్లా బాగా ఫీల్ అయ్యి అమ్మో నాకు ఏమైపోతుందో ఏమో వద్దు అని భయం వేసింది నాకు అని చెప్తాను. ఇట్లా మ్మ్. ఒక్కొక్కరికి అవునండి. నాకు గూడా తలలో నొప్పి అనిపిస్తుంది. తలలో బ్యాక్ అలా అనిపిస్తుంది. రైట్. అవన్నీ అంటే అందరికి ఒకలాగా ఉండదు. ఎవరెవరికి ఎక్కడెక్కడ అది హీలింగ్ అవసరమో అక్కడ అది పనిచేస్తూ ఉంటది. అది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటది అన్నట్టు. అక్కడ హీల్ అవుతుంది అని అర్థం అంతే. ఎక్కడెక్కడ మనకి ఏవి ఉన్నాయో అక్కడ. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అన్నావు, అంటే ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఆ సాధన చేస్తూ చేస్తూ ఉంటే అది వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఏది ఏమైనా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మెడిటేటర్స్ అందరూ అదే చెప్తారు. వాళ్ళు ఏంటి అంటే ఇక భీష్మించుకొని కూర్చుంటారు. ఏదేమైనా ప్రాణం అయితే పోదు, నాకు ఏదేమైనా నేను లేవను, అట్లా కూర్చుంటారు అనమాట. ఓకే. అసలు పిఎస్ఎస్ఎం ఏంటి, ధ్యానం ఏంటిది ఒకసారి చూద్దాము. అందరికీ ఒక డౌట్, ఫస్ట్ ధ్యానంలోకి రండి, ధ్యానం చేయండి అనగానే ఒక డౌట్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో మనకు మన దేవతలు, మన పూజలు, మన ప్రాక్టీసెస్ ఎవరి వాళ్ళకు ఉన్నాయి. స్తోత్రాలు మనం ఇంత భక్తిగా ఇంత మంచిగా చేసుకుంటున్నాం, ఇంకా ధ్యానం ఎందుకు? ఇంత ధ్యాన ప్రచారం ఎందుకు? ఏం అవసరము? మనకి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో పూజలు హోమాలు అన్ని చేసుకుంటున్నాం కదా, ఈ ధ్యానం ఎందుకు మళ్ళీ అనేది ఆ ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఎవరికైనా వచ్చేది. అయితే ఏంటి అంటే ఇదంతా కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుండి వస్తుంది. ఏది ఈ హోమాలు గాని యజ్ఞాలు ఈ సనాతనంలో ఏదేదైతే ప్రాక్టీసెస్ చెప్పిండ్రో అది ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరు అసెండ్ అవ్వట్లేదు. మనము మన జన్మ అంటే ఇది ఇప్పుడు కూడా మనము ఈ ఒక్క జన్మ గురించి ఆలోచించద్దు. దీన్ని ఒక ఆత్మ ప్రయాణం, జన్మ పరంపరని మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని ఆత్మలు, ఎన్ని జన్మలు, వందలు, వేల జన్మలు, అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. కానీ వాళ్ళు ఏ పర్పస్, అసలు ఎందుకు ఆత్మ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది, దాని యొక్క లక్ష్యం ఏంటిది, అది నెరవేర్చుకోవడమే అసెన్షియల్. ముక్తి అంటాం కదా మనము, అది చేరినప్పుడే కదా మన టార్గెట్ అనేది మనము రీచ్ అయ్యేది. అది కావట్లేదు. అంటే ఈ సాధనలు, ఈ పూజలు, ఇవన్నీ వ్రతాలు చేస్తున్నాం కానీ లక్ష్యం లేని సాధన, గమ్యం లేని ప్రయాణం చేస్తున్నాం, లక్ష్యం లేని సాధన చేస్తున్నాం. అది తప్పు అని కాదు, అది ఎనర్జీ లేదు అని కాదు. కానీ ఈ ఏ టైం వచ్చిందంటే అది దాటి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే టైం వచ్చింది అని అర్థం. ఇక్కడి వరకు రావడానికి అది దోహదపడింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్ ధ్యాన సాధనలోకి వెళ్ళాలి.
ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి ఏమన్నాడంటే, స్వామి నాకు ఈ మధ్యన అసలు ఏమీ మాట్లాడాలనిపిస్తలేదు. నేను ఇన్ని సంవత్సరాలు భజనలు చేసేవాడిని, గుడికి వెళ్ళేవాడిని, ఎంతో ప్రవచనాలు ఇచ్చేవాడిని, అందరికీ చెప్పేవాడిని. కానీ నాకిప్పుడు ఏమీ మాట్లాడాలనిపిస్తలేదు. కామ్‌గా కూర్చోవాలనిపిస్తాంది. ఏంటి అసలిది అని అడిగాడట. అడిగితే రమణ మహర్షి ఏం చెప్పాడంటే, "నువ్వు చెన్నై నుండి ఇక్కడికి ఎట్లా వచ్చావు? తిరువన్నామలై ట్రైన్‌లో వచ్చావు. ట్రైన్ దిగినంక ఎట్లా వచ్చావు? ఆటో తీసుకొని ఇక్కడి వరకు వచ్చావు. ఇక్కడికొచ్చినంక అయ్యో! నా ట్రైన్ ఏమైపోయింది? అయ్యో! నేను ఎక్కిన ఆటో ఏమైపోయిందని బాధపడుతున్నావా నువ్వు? అవి దేనికోసము? నువ్వు నిన్ను నీ గమ్యం చేర్చడానికి ఉపయోగపడే సాధనాలవి. అది ఒక్కదాని తర్వాత ఒకటి వదిలేసినావు. ఆ గమ్యానికి రాగానే మొదటిది వదిలేసినావు. రెండో గమ్యానికి రాగానే రెండోది వదిలేసినావు. నీ గమ్యానికి చేరుకోగా అయ్యో! అయ్యో! అని బాధపడట్లేదు. నిన్ను ఇక్కడికి చేర్చడానికి అవి సాధనలు. నువ్వు ఇన్ని రోజులు చేసిన ఆ భజనలు అవన్నీ గూడా నువ్వు ఈరోజు ఇక్కడికి ఈ మౌనంలోకి రావడానికి నీకు సాధనలు. అంతే ఇప్పుడు నీకు అవసరం లేదు. వాటితో నీకు అవసరం లేదు ఇప్పుడు. అదే విధంగా ఇక్కడ గూడా ఈరోజు మనము ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాన సాధన చేసినము అంటే ఎన్నో జన్మల సాధన ఉంది దాని వెనకాల. నిన్న నేను షేర్ చేసినో లేదోనే ఒకటి ఎంత చక్కటిది ఉంది అంటే స్టార్టింగ్ మీన్స్ ఎన్నో జన్మలు, కొన్ని జన్మలు అంతా మనము ఏ సాధన లేకుండా ఉండేస్తాం. కొన్ని జన్మల వరకు కొద్దిగా అవేర్‌నెస్ లోకొస్తాం. కొన్ని జన్మల వరకి మంచి విపరీతమైన సాధన చేస్తాం. ఆ ఎన్నో జన్మల తర్వాతనే ఈ రోజు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టింది. ఈ రోజు ధ్యానంలో కూర్చున్నాము అంటే మన మాస్టర్స్ చెప్తారు కనీసం మినిమం 400 జన్మలు మానవ జన్మలుగా ఎత్తితేనే ఈ రోజు కళ్ళు మూసుకొని కూర్చునే అవకాశము, స్థితి అనేది మనకు వచ్చింది. అన్నీ కూడా అవసరమే. కానీ ఈ స్టేజ్‌కి రావడానికే మనకు ఆ పూజలు, భజనలు అవన్నీ కూడా అవసరము. ఇప్పుడు మనము చూస్తున్నాము మన మొబైల్స్ ఎన్ని ఏంటిది రివైజ్డ్ వెర్షన్స్ వస్తూ ఉంటాయి కదా మోడల్స్. అంటే ఒకటి ఇప్పుడు అడ్వాన్స్డ్ మోడల్ వచ్చింది అంటే నిన్నొచ్చింది చెడ్డది అని కాదు, అదేమి తక్కువది అని కాదు కదా. ఎందుకంటే అప్పటికి ఆ టైంలో ఆ అవసరాలకు అది కరెక్ట్. కాలం మారుతూ ఉంది, వేగం మారుతూ ఉంది, మన అవసరాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా అప్డేటెడ్ వెర్షన్ అవసరం మనకి. ఇది కూడా అంతే. పూజలు తక్కువ కాదు, ఏమి ఏంటిది విగ్రహారాధన ఇవన్నీ కూడా తక్కువ కాదు, తప్పు కాదు. ఈ స్టేజ్‌కి మనం ఈ ధ్యాన సాధన వరకు రావడానికి అవి ఉపకరణాలు. ఆ స్థాయి తర్వాత ఈ స్థాయిని మనము చేరుకుంటాం. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏంటిది అంటే మనము లక్ష్యం లేని ప్రయాణం అన్నాం. మరి ఏంటి ఆ లక్ష్యం అంటే అల్టిమేట్ అసలు ఎవరికీ తెలియదు. ఎంత సాధన చేసే వాళ్ళకి కూడా అసలు పిన్ పాయింట్ గా ఒక టార్గెట్ అసలు ఏంటి, ఫస్ట్ పాయింట్ అసలు ఏంటి, మనము ఏంటి, ఈ జన్మ ఏంటి, ఎందుకు పుట్టాము, అసలు ఏం చెయ్యాలి, దీనికి మూలం ఎక్కడ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేస్తారు దీని గురించి. చాలా ఇప్పుడు మన మెడిటేషన్ లోనే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలాగా చెప్పేస్తారు. అంటే ఏది తప్పు కాదు, అసలు తప్పు ఒప్పు అనేది లేదు, పాపము పుణ్యము అనేది లేదు, మంచి చెడు అనేది లేనే లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోలేదు అర్థం కావడానికి ఒకటి ఏంటి అంటే స్కూల్, చిల్డ్రన్, సిలబస్, ఎగ్జామ్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఒక పిల్లవాడు స్టూడెంట్ రాంగ్ చేశాడు అంటే వాడు చెడ్డోడా? లెర్నింగ్ లో అదొక స్టేజ్. ఇప్పుడు ఇవాళ తప్పు చేస్తున్నాడు అంటే ఏంటి, రేపు కరెక్ట్ చేస్తాడు, నేర్చుకుంటాడు అని అర్థం. అట్లనే మన జీవితంలో కూడా
మనము ఒక పరిస్థితిని చాలా టఫ్‌గా తీసుకుంటాం. చాలా హార్డ్ టైం. అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అనుకుంటాం. పరిస్థితి ఎప్పుడూ ఘోరంగా ఉండదు. అంటే మనము దాన్ని తీసుకునే ఎనర్జీ మనకు లేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు. ఆ పరిస్థితిని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోలేకపోతున్నాము, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అని అర్థం అంతే. ఏ పరిస్థితిలో హార్డ్‌నెస్ లేదు, రాంగ్‌నెస్ లేదు. మనము దాన్ని తీసుకునే ఎనర్జీ మనకు లేదు. ఒక పర్సన్ చాలా టఫ్‌గా అనిపిస్తున్నాడు మనకి. మనకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అంటే దానర్థము ఆ పర్సన్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవట్లేదు. ఆ పర్సన్‌ని అర్థం చేసుకునే స్థాయి మనకి లేదు. అంత ఎనర్జీ మనకు లేదు అని అర్థం. అంతే మాస్టర్స్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో ఏది లేదు. మనలోనే ఉంది. మనం కరెక్ట్‌గా అనలైజ్ చేసి అది ఎప్పుడు చేయగలుగుతాము? ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామంటే, మనము ఇప్పుడు చెప్పుకోబోయే ఈ జన్మ పరంపర, ఈ ఆత్మ ప్రయాణం గురించి అవగాహన మనకున్నప్పుడు, మనం ఆ పర్సన్‌ని కరెక్ట్‌గా మనము అర్థం చేసుకుంటాం. ఎలాంటి పర్సన్ అయినా మనల్ని టచ్ చెయ్యలేడు. మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేడు. ఎప్పుడు అంటే మనకు ఈ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ మనకున్నప్పుడు. ఏ పరిస్థితి వచ్చినా గూడా, మనము ఈ ఒక్క జన్మని మనం తీసుకున్నప్పుడు అన్నీ చెడ్డ, మంచి, పుణ్యము, పాపము, కష్టము, సుఖము ఇట్లా తెలుస్తూ ఉంటాయి. ద్వంద్వాలనేది మనకు తెలుస్తుంటాయి. ఎప్పుడు ఈ ఒక్క జన్మని మనం తీసుకోవద్దు. జన్మ పరంపరని మనం కన్సిడర్ చేస్తే ఇవన్నీ ఒక క్షణంలో ఎగిరిపోతాయి. అసలు మనం చెప్పుకుందాం. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇవన్నీ అర్థం కానంటే స్టార్టింగ్ పాయింట్ అసలు సృష్టి ఆవిర్భావము నుంచి మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా వరకు ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఎగిరిపోతాయి అంతే. అసలేంటి సృష్టి ఆవిర్భావము? మన సనాతనంలో చూసినా, మన బ్రహ్మాండ పురాణంలో చూసినా, మన సైన్స్‌లో చూసినా కూడా బిగ్ బ్యాంగ్ థియరీ మహావిస్ఫోటం నుండి ఆవిర్భవించింది అని చెప్తారు. ఎట్లా అయితే విత్తనము మొలకెత్తేప్పుడు ఏమైతుంది ఫస్ట్ పగులుతుంది. విత్తనము పగిలి మొలక ఎట్లా అయితే వస్తుందో ఈ సృష్టి ఆవిర్భావం కూడా మహావిస్ఫోటం నుండి ప్రారంభమైంది. ఆ మహావిస్ఫోటం నుండి వచ్చిన శబ్దమే ఆదినాదము, ప్రణవనాదం. మొట్టమొదటి శబ్ద బ్రహ్మము అంటారు. అందుకే ప్రణవము, ఓంకారం. ఆ మహావిస్ఫోటం తర్వాత కూడా కొన్ని యుగాలు, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏమీ లేదు. మహాశూన్యం, స్తబ్దత, మహాశూన్యం. అలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అందులో చైతన్యం పుట్టుతుంది. చైతన్యం పుట్టిన తర్వాత అంతా అదే స్తబ్దత, శూన్యం. ఆ చైతన్యానికి ఏంటి అసలు? ఏమి లేదు, శూన్యమే. అసలు ఏంటి ఇది? ఆ ఏంటి అనేది తెలుసుకోవాలి అనే సంకల్పం ఆ చైతన్యానికి వచ్చింది. అప్పుడు ఆ చైతన్యము, ఆ ఏదైతే చైతన్యం ఉందో అది మూల చైతన్యం, మూల శక్తి, ఆదిశక్తి, మహాశక్తి, లలితా స్వరూపం. ఆ మూల చైతన్యము అప్పుడు తన నుండి ఏంటి ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఆలోచన, మహాసంకల్పం. అసలు ఏంటి ఇది ఎక్స్ప్లోర్ చేయాలి అనే సంకల్పం వచ్చింది. ఎప్పుడైతే ఆ మహాసంకల్పం వచ్చిందో తన నుండి తననే వివిధ రూపాలుగా విభజించుకుంది.
ఆ వివిధ రూపాలుగా విభజించుకొని ఏ రూపంలో అంటే పూర్ణాత్మల రూపంలో విభజించుకొని ఆ పూర్ణాత్మల నుండి మళ్ళీ అంశాత్మలు అంటే మనం. అంటే చూడండి మాస్టర్స్, మనం ఎవరము చెప్పండి ఇప్పుడు? మనమందరము యొక్క పూర్ణాత్మల వరకు వచ్చింది, మళ్ళీ బ్రేక్ అయింది. వినిపిస్తలేదా వాయిస్? వినిపిస్తుంది, మధ్యలో బ్రేక్ అయింది. పూర్ణాత్మ వరకు వచ్చింది. ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఫ్యాన్ తో లేదు, బ్రేకింగ్ వచ్చింది అంతే. నెట్ ప్రాబ్లం. నెట్ ప్రాబ్లమా? మళ్ళీ చెప్పమంటున్నా, మళ్ళీ రిపీట్ చేయమంటున్నా. ఓకే, సరే. ఒక్క నిమిషం స్వాతి, జాగ్రత్తగా వెళ్ళండి. మరి వెయిట్ ఉంది, బండి మీద వెళ్తారా? ఆటో బుక్ చేసిందా? మరి జాగ్రత్తగా వెళ్ళి అది చూసిన దొరకలేదు. జాగ్రత్తగా వెళ్ళి. ఓకే, ఏంటి అంటే మూల చైతన్యము తన అంశాలని పూర్ణాత్మలుగా విభజించుకుంది. ఆ పూర్ణాత్మల నుండి అంశాత్మలు కిందికి భూమిపైకి ఆవిర్భవించి, ఎప్పుడైతే మొట్టమొదటి సృష్టి ఆవిర్భావం ఇప్పుడు ఈ భూమాత, భూమి కూడా ఏ విధంగా ఉంది అంటే అంతా ఎండిపోయిన బ్యారన్ ల్యాండ్ లాగా, జీవం లేకుండా ఉంది. ఎప్పుడైతే ఈ అంశాత్మలు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాయో అప్పుడు ఈ అంశాత్మలన్నీ వాటి యొక్క అంశని భూమికి ఇచ్చేసాయి. అప్పుడు భూమి అనేది జీవాన్ని సంతరించుకొని ఈ అంశాత్మలన్నీ జన్మ ఎత్తడానికి, జీవించడానికి, జీవంతో ఉండడానికి ఇక్కడ ఈ భూమి పైన అనుకూలమైన వాతావరణము, జీవము అనేది ఆవిర్భవించింది. అంటే భూమాత కూడా మనలాగనే ఆత్మస్వరూపము. మనము ఎంతో, భూమాత కూడా అంతే. ఈ సృష్టి మొత్తంలో భూమి ఒకటే ఈ విధంగా ఆత్మల యొక్క చైతన్యంతోని జీవంతో ఉన్న ఒకే ఒక గ్రహం భూమి. ఇప్పుడు ఏం చేయడానికి వచ్చినాయి? ఈ అంశాత్మలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కడి నుండి వచ్చి మూల చైతన్యము ఏం సంకల్పం చేసుకుని, మహాసంకల్పము అసలు ఏంటి? అంత శూన్యంలో ఉంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ స్తబ్దత, శూన్యము, మహాశూన్యంలో ఉంది. అసలు ఏంటి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసింది. కాబట్టి ఎప్పుడైతే భూమిపైకి ఈ అంశాత్మలన్నీ ఎందుకోసము దిగినాయి అంటే ఎక్స్ప్లోర్ చేయడము, అనుభవాలను పొందడము. ప్రతి ఒక్క అనుభవము ఒక జ్ఞానమే. మనము దాన్ని ఏ విధంగా చూస్తాము? ఇది కష్టము, ఇది సుఖము, ఇది సంతోషము, ఇది దుఃఖము, ఇలాంటి వాటితో ఈ వ్యూలో చూస్తాము. కానీ కాదు, ఏంటిది? ప్రతి ఒక్కటి కూడా అనుభవం మనకి ఇవ్వడానికి. ప్రతి దాంట్లో మనం ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం, ఒక అనుభవాన్ని తీసుకుంటున్నాం. అంటే ఆత్మ యొక్క ప్రప్రథమమైన బేసిక్ కర్తవ్యం ఏంటి అంటే అనుభవాలను పొందడం. ప్రతిదీ అనుభవమే. నీకు ఒక హార్డ్ టైం వచ్చినా కూడా నువ్వు ఫేస్ చేస్తున్నావు, అది అనుభవము. ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, ఓకే మరి మనము మూల చైతన్యం నుండి విడిపడిన మనము సాక్షాత్తు ఆత్మస్వరూపులము, లలితా స్వరూపులము అయినప్పుడు మనకి ఇంత బాధలు ఎందుకు, ఇంత ఏడుపు ఎందుకు, ఇంత దుఃఖం ఎందుకు, ఈ పాపం ఏంటిది, పుణ్యం ఏంటిది, మంచి ఏంది, చెడు ఏంది, అసలు ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టినాయి? మళ్ళీ ఈ కర్మ ఏంటిది, కర్మ ఫలితం ఏంటిది? మనం ఆత్మ అయినప్పుడు ఆత్మ మహాశక్తి, విశ్వవ్యాపకము, విశ్వ చైతన్యం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ఏంటిది, ఇప్పుడు పాపం చేస్తే మళ్ళా జన్మలో మళ్ళీ ఇది అనుభవించడము, పుణ్యం చేస్తే ఇది అనుభవించడము, ఇవన్నీ మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే
ఎప్పుడైతే ఇదంతా ఒక మహా వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ నడవాలి అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఒక విధి విధానాలు ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఈ అంశాత్మలన్నీ భూమిపైకి జన్మ తీసుకొని వచ్చాయో, ఈ మహాసంకల్పం నెరవేర్చడం కోసము దీనికి కూడా కొన్ని నియమాలు ఉండాలి కదా! అప్పుడు విశ్వ నియమాలు పుట్టుకొని వచ్చాయి. విశ్వ నియమాలు ఆవిర్భవించాయి. ఓకే. నువ్వు బానే ఉంది. నువ్వు ఈ పని కోసం ఇక్కడికొచ్చావు గానీ, నీ ఇష్టమున్నట్టు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదు. ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాల ప్రకారము నువ్వు జీవించాలి. ఈ నియమాల ప్రకారము నువ్వు ఎక్స్‌ప్లోర్ చెయ్యాలి. అప్పుడు విశ్వ నియమాలు ఆవిర్భవించాయి. ఈ విశ్వ నియమాలే మనకు భగవద్గీతలో చెప్పిన నియమాలు. ఈ విశ్వ నియమాల ప్రకారము మనము జీవించి అనుభవాలను గడించాలి. ఈ అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా వెళ్తాయి? పూర్ణాత్మకి వెళ్తాయి. పూర్ణాత్మ నుండి ఈ జ్ఞానమంతా మూల చైతన్యానికి వెళ్తాయి. ఈ కాన్సెప్ట్‌ని న్యూ ఎనర్జీ బుక్‌లో ఎంత సూపర్బ్ బ్రహ్మాండంగా వివరించారు. మనం ఎప్పుడు ఈ విషయాలు గుర్తుకు పెట్టుకోవడమే ఎరుకతో ఉండడము. ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మన లైఫ్‌లో మనకి చాలా అవసరము. అందరూ మనకు ఫేవర్‌గా ఉండరు. మన ఇంటి పక్క వాళ్ళు గావచ్చు, మనం జాబ్ చేసే దగ్గర గావచ్చు, మన ఫ్యామిలీలో గావచ్చు, చాలా మంది మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎరుకతో. అంటే ఏంటిది? ఎదుటివాడు గూడా మనలాగానే అంశాత్మ స్వరూపమే. ఎదుటివాడు గూడా ఏంటిది? అనుభవాలు పొందడానికే వచ్చాడు. అసలు తేడానే లేదు. తేడా ఎక్కడుంది? అందరికీ మూలం ఏంటిది? మూల చైతన్యమే గదా! మూల చైతన్యం నుండి వచ్చిన వాళ్ళమే గదా! ఇంకా నువ్వు వేరు, నేను వేరు అసలు లేనే లేదు. మరెందుకు ఇవన్నీ మాస్టర్? మరి ఇవన్నీ ఎందుకొచ్చినాయి? ఈ భేదభావం ఏంది? ఈ స్వార్థం ఏంటిది? ఇవన్నీ ఏంటిది? మరి ఇవన్నీ ఎందుకివ్వాలి? అసలు ఆ మూల చైతన్యం నుండి, ఆ పూర్ణాత్మ నుండి మనము వచ్చినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ బుద్ధి ఇవన్నీ ఉండడం వల్లనే గదా! ఈ పాపము, సుఖము, స్వార్థము, నెగెటివ్ గాని, పాజిటివ్ ఇవన్నీ వచ్చినాయి. మరి అవన్నీ ఎందుకు అంటే, నువ్వెప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించాలో ఇవన్నీ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈనాడు మ్యాగజైన్‌లో ఒకసారి చదివాను. గుజరాత్‌లో ఒక పెద్ద గ్రేట్ డైమండ్స్ బిజినెస్ చేసే వజ్రాల వ్యాపారి. వాళ్ళ వంశంలో ఏంటట అంటే, మళ్ళా నెక్స్ట్ వాళ్ళ కొడుకులకి ఆ వ్యాపారం అప్పచెప్పాలి అంటే, అదంతా పెద్ద సామ్రాజ్యం. అప్పచెప్పాలంటే వాళ్ళొక నియమాన్ని పెట్టుకున్నారు. ఏంటి అంటే, ఒక ₹700 ఇచ్చేసి 1 ఇయర్ బయటికెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. ఎక్కడా వాళ్ళ పేరుని వాడకూడదు. వాళ్ళ ఫాదర్ పేరుని గానీ, వాళ్ళ వంశాన్ని గానీ, అతని ఉనికిని అంటూ ఎక్కడా వాడకుండా తను తానుగా బ్రతకాలి. ఒక ₹700 ఇచ్చి 1 ఇయర్ దూరంగా, అది గూడా అదర్ స్టేట్స్‌లో. వాళ్ళ స్టేట్‌లో ఉండొద్దు. భాష రాని స్టేట్‌కి వెళ్ళాలి. ఆయన సొంతగా సంపాదించుకోవాలి అక్కడ. ఈయన ఉనికిని ఎక్కడ వాడుకోవద్దు. వీళ్ళ పేరుని ఎక్కడ వాడుకోవద్దు వాళ్ళ తండ్రిది. ఆ నియమాలన్నీ పెడతాడాయన. పెట్టినంక 1 ఇయర్ తర్వాత ఆ అబ్బాయి బ్యాక్ వచ్చినంక అప్పుడు అప్పచెప్తాడన్నమాట. అది వాళ్ళ వంశంలో వాళ్ళు పెట్టుకున్న రూల్. చూసినా ఎంత సూపర్బ్‌గా ఉంది. ఎందుకు మరి అట్లా? అంత పెద్ద ఆ! అంత పెద్ద వ్యాపారస్తుడు, పెద్ద మహా సామ్రాజ్యము. డబ్బులిచ్చి చక్కగా కొడుకుని పంపియాలి. లేకపోతే డైరెక్ట్‌గా అందజేయకుండా వ్యాపారాన్ని. ఎందుకు ఇట్లా అంటే, అది అసలైన జ్ఞానం. అసలు సిసలైన జ్ఞానం అంటే అది. నువ్వుగా ఉన్నప్పుడే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు.
ఇక నీకు పూర్ణాత్మ శక్తి అంతా ఇచ్చేసినాక మళ్ళీ నువ్వు పూర్ణాత్మ అవుతావు, మూల చైతన్యమైనాక నువ్వు ఎక్స్‌ప్లోర్ చేసేది ఎట్లా ఉంటది? నువ్వేం చెయ్యలేవు, ఎక్స్‌ప్లోర్ చెయ్యలేవు. అందుకే ఆ జ్ఞానమంతా నీకు మరుపు రావడానికి మ్యాట్రిక్స్. ఈ భూమి పైన పుట్టగానే భూమి చుట్టూ 3 పొరల రూపంలో మాయ అనేది ఆవరించబడి ఉంది. అందుకే ఎప్పుడైతే అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే ఆ జ్ఞానాన్ని మరిచిపోతాం. ఆ మాయ అనేది ఆవరించి వేస్తది. అప్పుడు నుండి గేమ్ స్టార్ట్. అప్పుడు నుంచి మళ్ళా మనము ఇదే మనసును ఉపయోగించి ఏదైతే మనసు మనల్ని డిస్టర్బ్ చేస్తుందో అదే మనసును ఉపయోగించి మళ్ళా సాధన చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను సంపాదించుకుంటూ మనము ఉన్నతంగా ఎదుగుతూ 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 మనము పూర్ణాత్మ వరకి చేరుకోవడమే మన మధ్య మధ్య breathing వస్తుంది. ఆ? వినిపిస్తుందా? మధ్య మధ్యలో బ్రేకింగ్ వస్తుంది. అవునా? మరి వీడియో ఎందుకు? ఆఫ్ చేసుకున్నా నేను కూడా. ఆహా, అన్న వినిపిస్తుంది, వీడియో మధ్య మధ్యలో బ్రేకింగ్ వస్తుంది. అవునా? వీడియో ఆఫ్ చేసుకున్నా ఇక నేను కూడా. ఆహా, ఎందుకే వీడియోతో ఏముంటది? ఏముండదు కదా, వీడియో వల్ల ఏముండదు ఏం దాదాపు. ఉండదా? వీడియో ఆఫ్ చేసుకోమంటారు. ఆహా, ఓకే. నాకు బానే ఉంటది. అదే అవునా? అయితే నాది ఆ కావచ్చు. నాది ప్రాబ్లం ఏమో. వీడియో ఆన్ చేసుకున్న ఓకే, నేను వేరే ప్లేస్కి వెళ్తా. ఇది నాకు పెట్టుకోవడం రా. సరే, ఉమ్, వీడియో ఆన్ చేసుకోవడం వల్ల డిస్టర్బెన్స్ ఏముండదు. ఒక ఆడియో ఒకటి మ్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మాకు బానే వస్తుంది స్వాతి. ఆ అయితే ఓకే ఓకే, నాదే డిస్టర్బెన్స్ ఏమో. ఓకే. ఆ, ఓకే. ఇది టోటల్ కాన్సెప్ట్. ఓకే, ఒక ఒక అవుట్లైన్ ఫ్రేమ్ వచ్చింది కదండి అందరికి. అయితే ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదే ఎరుకతో ఉండుట, దీన్నే అవేర్నెస్ తో ఉండడం. ఈ అవేర్నెస్ అనేది మనకి లైఫ్ లో చాలా పనిచేస్తుంది. మనం ఎప్పుడు ఏంటిది, చాలా హ్యాపీగా ఉన్న సందర్భంలో కానీ, చాలా సాడ్నెస్ తో ఉన్న సందర్భంలో కానీ, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఈ అవేర్నెస్ ఉండడం వల్ల చాలా ఈజీ అనిపించేస్తుంది. ఏ టైం అయినా కూడా చాలా ఈజీగా మనం ఓవర్కమ్ కాగలుగుతాం. ఇది ఎరుక. ఎరుకతో ఉండాలి. మనము అంటే ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఉనికిని అస్సలు కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ఉన్న మన ఉనికిని అస్సలే కన్సిడర్ చేయొద్దు. ఈ జన్మలో మనం రిచ్ గా ఉన్నామా, పూర్ గా ఉన్నామా, అందంగా ఉన్నామా, అందవిహీనంగా ఉన్నామా, చాలా తెలివిగా ఉన్నామా, తెలివి తక్కువగా ఉన్నామా, అసలు ఈ విషయాలు ఎంత మాత్రం పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా అవేర్నెస్, ఏ అవేర్నెస్ తో ఉండాలి అంటే ఈ జన్మ పరంపరలో ఈ ఆత్మ ప్రయాణం ఈ విధంగా సాగుతూ ఉంది. నేను ఇగో ఈ పని కోసం ఇక్కడికి వచ్చాను. ఎక్స్ప్లోర్ చేసిన జీవితంలో వివిధ సందర్భాల నుండి అన్ని అనుభవాలు, అనుభవమే జ్ఞానం. అన్ని అనుభవాలు పొందుతూ ఉండడమే జ్ఞానం, అంతే. ఆ జ్ఞానాన్ని పొందుతూ ఈ విశ్వ నియమాలు దీని ప్రకారము జీవిస్తూ మన ఆత్మని అసెండ్, ఈ జన్మకి నెక్స్ట్ జన్మకి అసెన్షన్, ఇంకొంచెం ఉన్నతి, ఉద్ధరణ పొందడం. అసెన్షన్ అంటే ఉద్ధరణ, ఆత్మోద్ధరణ అంటారు కదా. ఆత్మ అనేది ఉద్ధరణకి ఎక్కువ, ఇంకా పైకి పైకి వెళ్ళాలి. ఒక క్లాస్ అయిపోయినాక ఇంకో క్లాస్కి, పై క్లాస్కి వెళ్ళాలి. అంతేగాని ఫెయిల్ అయిపోయి మళ్ళీ అదే క్లాస్లో ఉండకూడదు. అది ఆత్మోద్ధరణ, అది మన టార్గెట్. దట్స్ ఇట్. ఇది క్లారిటీ, ఇది లక్ష్యము. లక్ష్యంతోని ప్రయాణించడం ఇది. ఓకే, మనకు ఇప్పుడు చూడండి, సనాతనంలో మనం ఎంతో పూజలు చేస్తున్నాము, ఓకే కరెక్ట్. కానీ ఈ లక్ష్యం అనేది లేదు మనకి. లక్ష్యం లేని సాధన అన్నమాట, గమ్యం లేని ప్రయాణం. ఇది మనకు క్లియర్ కట్ గా ఎప్పుడైతే మనకు ఈ గమ్యం అనేది కనిపిస్తూ ఉంటుందో, స్పష్టత ఉంటుందో, అప్పుడు మన ప్రయాణం చాలా సులభం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే
ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఉంటది. ఊర్ధ్వమూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. నాకు చిన్నప్పటి నుండి ఇది అర్థం కాకపోయేది. ఎంతమంది చెప్తే విన్నానో అస్సలు క్లారిటీ లేదు. ఇప్పుడు మన పిఎస్ఎస్ మెడిటేషన్లోకి వచ్చినాక ఇది అర్థమైంది. ఆ శ్లోకం అర్థం ఏంటిది? ఊర్ధ్వమూలం అధశాఖం. మూలమేమో ఊర్ధ్వము, అధశాఖం అంటే శాఖలు, బ్రాంచెస్ ఏమో కింద ఉన్నాయి. చూసిన ఎంత అద్భుతంగా ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ దీనికి సింక్ అయిందా లేదా? మూలము పైన ఉంది. అసలు చెట్టు ఎట్లా ఉంటది? మూలం అనేది లోపల ఉంటది, శాఖలు పైకి ఉంటాయి. మనకు అదే తెలుసు. ఊర్ధ్వ మూలం అధశాఖం ఏంది? అపోజిట్ గా చెప్తాను. అంటే దాని అర్థం ఏంటి? మూలము పైన ఉంది, మన మూలము, మూల చైతన్యం. అధశాఖం, మూల చైతన్యం నుండి పూర్ణాత్మలు వచ్చినాయి, పూర్ణాత్మల నుండి అంశాత్మలు కిందికి దిగినాయి. ఊర్ధ్వమూలం అధశాఖం, బ్రాంచెస్ కింద ఉన్నాయి. ఈ విధంగా మాస్టర్స్ అసలు ప్రతి ఒక్క డౌట్, నీకు లోపల నుంచి ఏదైనా డౌట్ ఉంది అంటే ఈ పిఎస్ఎస్ఎం మెడిటేషన్లో అన్ని క్లియర్ 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 క్లారిటీ వస్తుంది ఆటోమేటిక్గా. ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుందో మనకే తెలియదు అంతే. దానికి ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని రోజు కూర్చోండి. దీనికి టైము పెట్టుకోవద్దు ఎప్పుడు. ఈ టైమా ఆ టైమా ఏంటిది ఏమన్నా దీనికి శుచి శుభ్రం అవసరమా ఎంతసేపు అనేది కాదు. ఎలా ఉండాలి అంటే మన మెయిన్ స్ట్రీమ్, మన లైఫ్ మోటో, గోల్ ఈజ్ మెడిటేషన్ ఉండాలంతే. ఇదంతా సైడ్, పిల్లలు, ఇల్లు, సంసారము, మన భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ సైడ్, సెకండ్ ట్రాక్. మెయిన్ ట్రాక్ మెడిటేషన్ చెయ్యాలి. అవి అవి విస్మరించమని కాదు, అవి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇదెంత ముఖ్యమో అవి కూడా అంతే ముఖ్యం, తప్పకుండా చెయ్యాలి. కానీ దాని పట్ల మోహం ఉండకూడదు. ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నాం, పక్కన మన కో ప్యాసింజర్స్ ఉంటారు, తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం. మన స్టేజ్ వచ్చే వరకు ఎన్నో షేర్ చేసుకుంటాం, వాళ్ళ నుండి ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం, వాళ్ళతో ఉంటాం. అంత మాత్రాన వాళ్ళతో మనకి మన బాండింగ్ ఉంటుందా? అయ్యో అయ్యో దిగిపోయినరని ఏడుస్తామా ఏంది? ఇంతసేపు ఎంత బాగా మాట్లాడినరు, ఎంత మంచిగా కలిసి ఉన్నాము, అయ్యో దిగిపోయినని ఏడుస్తామా? మనం కాదు కదా. చెయ్యాలి డ్యూటీ. అదే విధంగా మన భౌతిక ప్రపంచంలో మనం చేసే పనులు కూడా అదే విధంగా ఉండాలి. చెయ్యాలి, అన్ని పనులు చెయ్యాలి. కానీ అది కాదు మన గమ్యము, మన ప్రయాణము అది కాదు. ఇది మన పంచ ప్రాణాలు దీనిపైనే ఉండాలి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాలి అంతే. కనీసం కర్రీ పొయ్యి మీద వేసి ఉడికే వరకు గ్యాప్ ఉంటే కూడా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఒక పనికి గ్యాప్ ఉంటే కూడా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అస్సలు ఎవరితో మాట్లాడిన అవసరమే లేదు మాస్టర్స్. ఏం చెప్తారు పత్రి గారు? అవసరం ఉంటేనే నోరు తెరవండి. మీకు అవసరము, మాట్లాడే అవసరం ఉంది, మాట్లాడండి అంతే. అవసరం లేకుండా ఒక్క మాట మాట్లాడద్దు. మీరు నోరు తెరిసి మాట్లాడినరు అంటే అది ధ్యానం గురించే అయి ఉండాలి. నోరు తెరిసి మాట్లాడినరు అంటే అది జ్ఞానము గురించే అయి ఉండాలి. ఇంకోళ్ళకి జ్ఞాన సాధన చెప్పడం గురించే అయి ఉండాలి. నోరు తెరిసిండ్రు అంటే అది సజ్జన సాంగత్యమే అయి ఉండాలి. ఇది తప్ప అస్సలు ఒక్కటి కూడా వ్యర్థమైన మాట మాట్లాడకూడదు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శబ్ద బ్రహ్మము. ప్రతి ఒక్క అక్షరము లలితా స్వరూపము, శక్తివంతము. ప్రతి ఒక్క అక్షరం కూడా శబ్ద బ్రహ్మము. ఎంత ఎనర్జీ, ఒక్కొక్క వర్డ్కి, ఒక్కొక్క అక్షరానికి అంత ఎనర్జీ ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు. మాటల ద్వారా మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటాం. అంటే ఇప్పటి వరకు మనము గెయిన్ చేసుకునేదేమో లేదు ఎనర్జీ, కానీ వేస్ట్ మాత్రం చేసుకుంటున్నాం అన్నట్టు. కాబట్టి ఇప్పటి నుంచి వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ ధ్యాన సాధన ద్వారా ఎనర్జీస్ ని పొందుతూ ఉండాలి.
నెంబర్ 2 ఏంటి అంటే కళ్ళు. కళ్ళు గూడా నీకు అవసరం ఉంటేనే కళ్ళు తెరువు. అవసరం లేకుంటే కళ్ళు మూసుకో అన్నాడు పత్రి గారు. ఇప్పుడు చూడండి రోజు మనము డ్యూటీస్‌కెళ్తూ ఉంటాం. బస్సులోనో, ఆటోలోనో పోతూ ఉంటాం. ఏం జేస్తాము? ఇక్కడి నుంచి అక్కడికి పోయే వరకు ఏం జేస్తాం? విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటాం. ఏం జూస్తాము? సరే కొత్త ప్రదేశము ఒక రోజు చూసావు, 2 రోజులు చూసావు. రోజేం చూస్తావు? అవే షాప్స్ గదా! అవే షాప్స్, అవే మనుషులు. అంటే ఎందుకోసం చూస్తున్నాం తెలవదు. లక్ష్యం లేదు. అలాంటి టైంలో కళ్ళు మూసుకోవాలి. అసలు అవసరం ఉన్నప్పుడు ఈ సాధన చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్‌గా అట్లనే అయిపోతాం మాస్టర్స్ మనము. అయితే దీనివల్ల అందరికి ఒక డౌట్ వస్తది. మరి అందరి నుండి సొసైటీ నుండి మనం దూరం అయిపోతాం గదా! యెస్, అయిపోతాం. ఏ సొసైటీ నుండి దూరం అయిపోతాము? ఏ సొసైటీకి దగ్గరైపోతాం. అవునా కాదా? అందరితోని దూరం అవ్వము. ఎట్లయితే మ్యాగ్నెటిక్ మెటీరియల్‌ని ఎట్లా అట్రాక్ట్ చేస్తదో ఇది గూడా అంతే. మన ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ గ్రూప్‌లో మనం అందరము జాయిన్ అయినాం. అంటే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అని అర్థం. ఈ ఫ్రీక్వెన్సీ, ఈ స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది. కాబట్టి అందరం కలిసి ఒక గ్రూప్‌లో జాయిన్ అయినాం. మీరెవరితోని మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నారు, ఏ కమ్యూనికేషన్ లేదు అంటే కొందరు దూరం అయిపోతారు. యెస్, కావాలి. వాళ్ళు దూరం కావాలి గాబట్టి అవుతున్నారు. నో ప్రాబ్లమ్. మౌనం చాలా ముఖ్యం. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం. మౌనమే. జ్ఞానం అంటేనే మౌనం. చూడండి, అబ్జర్వ్ చేస్తే మన డైలీ గూడా ఈ అటల్ బిహారీ వాజ్పేయి ఉండేది కదా! ఎలా మాట్లాడేది? అసలెంత ఒక్కొక్క మాటకి ఎంత గ్యాప్ తీసుకునేదో. చాలా నిదానంగా. జ్ఞానులెప్పుడూ గూడా తక్కువ మాట్లాడతారు. ఎంత జ్ఞానం ఉంటే అంత తక్కువ మాట్లాడతారు అని అర్థం. ఎవరైనా మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నారంటే అంతే జ్ఞానులు అని అర్థం. కాబట్టి ఈ 2 విషయాలలో మనము ఎరుకతో ఉండి మన ఎనర్జీని మనం చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి. అది ఎప్పుడైతే బయటికి అంటే బాహ్యంగా మనం తక్కువ యూజ్ చేసుకుంటున్నామో అంతరంగంగా మనకంత జ్ఞానము, శక్తి అనేది వస్తూ ఉంటది. ఓకే. 7:30. ఎవరికైనా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే షేరింగ్ చేసుకుంటే చేసుకోండి మేడం. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనము ఇట్లా డిస్కస్ చేస్తా అంటే కూడా జ్ఞానం అనేది బయటికి వస్తూ ఉంటది. మీరేమన్నా అడిగేవ్వండి, అడుగు. రస్తా డౌట్స్ ఉంటే అడుగు. ఇది ధ్యానంలో మధ్యలో కదలొద్దు అంటారు గదండీ! నిజమేనా? అది ఏమి లేదండి. ఇప్పుడు మనకి ఏ నియమాలు లేవు. రెండే ఓకే. 2 నియమాలు. ఏంటి అంటే ఒకటేమో ఈ వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాం గదా! ఇది తీయగూడదు. కళ్ళు మూసుకున్నది తెరవగూడదు. ఇవి రెండే అంతే. కదలొచ్చు. ఓకే. కాళ్ళు చాలా పట్టేసినట్టుంటే కొంచెం కాళ్ళు చాపుకోవచ్చు, రిలాక్సింగ్‌గా కూర్చోవచ్చు, కదలొచ్చు. ఈ 2 మాత్రం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుంది తీయగూడదు. కళ్ళు తెరవగూడదు. ఇవి 2 నియమాలు అంతే. ఓకే. ఇది ఇలానేనా ఇది? ఇట్లా వేళ్ళల్లో వేళ్ళు పెట్టి. కనిపియట్లే మీది. కొంచెం పైకి పెట్టు. కనిపిస్తుందా? అంతే లావణ్య అంతే. అంతే. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. ఇవేంటి అంటే లాకింగ్ అన్నమాట. కాళ్ళు చక్రం ముక్లం గాని ఇట్లా కిందికి కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేయడము, వేళ్ళు ఇట్లా పెట్టుకోవడం అనేది లాకింగ్ సిస్టమ్. అంటే మనల్ని ఇంకా ఏవి గూడా డిస్టర్బ్ చేయకుండా ఉండడం. అంటే ఇప్పుడు ఇట్లా సోఫాలో కూర్చోవచ్చా?
ఏంటి కట్ అయింది. సోఫాలో కూర్చోవచ్చా? సోఫాలో కూర్చోవచ్చు. వెనకాల ఒరిగి గూడా కూర్చోవచ్చు. ఒరగకుండా కూర్చోవద్దనేది లేదు. ఇట్లా స్ట్రెయిట్‌గా నిటారుగా వెన్నెముక పెట్టాలనేది ఏం లేదు. ఎందుకంటే ఇంకొందరు ఇట్లా ముద్రలు పెట్టి కూర్చుంటారు. ముద్రలు పెట్టి కూర్చోవడం గూడా లేదు మనకి. ఇట్లా దిస్ ఈజ్ రిలాక్సింగ్ మోడ్ అండ్ లాకింగ్ అన్నమాట. ఇట్లా ముద్రలు పెడితే మీరెంత సేపు పెడతారు? ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కాగానే నొప్పి లేస్తది. ఎప్పుడైతే నొప్పొస్తదో మనసు అక్కడికెళ్ళిపోతది. మీకు ధ్యానం పైన ఉండదు. కాబట్టి సాధ్యమైనంత మీకెట్లా కంఫర్ట్ ఉంటదో, ఎట్లా రిలాక్స్ ఉంటదో అట్లా కూర్చోవాలి. కూర్చున్నప్పుడే మీకు ఆ శ్వాస మీద ధ్యాస అనేది ఈజీగా పెట్టగలుగుతారు. ఎప్పుడైతే నొప్పి, బాడీ నొప్పి, కంఫర్ట్ లేకుండా ఉంటదనుకోండి, అక్కడికెళ్ళిపోతది మనసు. డిస్టర్బ్ అయిపోతది. కాబట్టి మన చైర్‌లో కూర్చుంటే గూడా లెగ్ క్రాస్ చేయాలి గదండీ! ఆ! కాళ్ళు కిందికేసుకుంటే లెగ్స్ క్రాస్ చేసి కూర్చోవాలి. పైకి పెట్టుకుంటే చక్ల ముక్లం పెట్టేసి కూర్చోవాలి. ఓకే. అయితే భగవద్గీతలో ఏం చెప్పాడంటే, మనము ఈ ధ్యాన సాధనంతా గూడా ఆత్మ గురించి తెలుసుకోవడం. ఆత్మజ్ఞాన సాధన. ఈ ఆత్మజ్ఞాన సాధన అనేది చాలా నిజానికి అతి రహస్యమైంది. అందుకే మనకు లలితా సహస్రనామంలో ఏముంటది? రహస్యనామ సాహస్రం. రహస్యం. ఆ! ఆత్మ జ్ఞానం అనేది చాలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే ఎరుక మూల చైతన్యం నుండి అది అత్యంత రహస్యమైందసలు నిజానికి. కానీ ఈ టైం ఎట్లా ఉంది అంటే జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఈ భూగ్రహం పైకి చాలా వెల్లువెత్తుతుంది. చాలా విపరీతంగా ప్రవహిస్తుంది భూమిపైకి. అందుకే మనకు వేల సంవత్సరాల కింద మహర్షులు, ఋషులు వేల సంవత్సరాలు తపస్సు జేసి పొందే జ్ఞానము, ఇప్పుడు మనం ఓపెన్‌గా అసలందరికీ ఇప్పుడు మనం చెప్పుకున్న జ్ఞానము ఋషులు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి తెలుసుకున్నారు. మూల చైతన్యము, సృష్టి ఆవిర్భావము, అక్కడి నుండి పూర్ణాత్మ, అసలు మనం జన్మ, మన ఆత్మ పరంపర ఇవంతా తెలుసుకోవడానికి వాళ్ళు లక్షల సంవత్సరాలు తపస్సు చేసిండ్రు. కానీ ఇప్పుడు మనకు ఆ జ్ఞానం చాలా ఈజీగా వస్తుంది. ఈ టైం ఎలాంటి టైం అంటే పర్టిక్యులర్‌గా ఈ 2028-32 వరకి అల్టిమేట్. 26 గూడా. ఏంటి అంటే మీరు కొంచెం సాధన చేసిన, కొంచెం మీకు ఆలోచన అరే ఏంటి అసలు తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చినా కూడా ఇంకంతే మిమ్మల్ని మాస్టర్స్ నడిపిస్తూ ఉంటారు. స్వాతిదే ఎగ్జాంపుల్ అసలు. ఎట్లా పోతుంది స్వాతి అసలు. అంతే కొంచెం సాధన చేసి కళ్ళు మూసుకొని కూర్చోండి. దట్స్ ఇట్. న్యూ ఎనర్జీ బుక్‌లో అదే చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలర్ వెయ్యాలి మీ ఇంటికంతా అనుకుంటే ఒక బ్రష్ తీసుకొని ఒక్క స్ట్రోక్ వెయ్యండి. అంతే మొత్తం మేము చూసుకుంటాం. అట్లా అన్నమాట. అంటే వాళ్ళకేంటి అంటే మాస్టర్స్‌కి హ్యాపీ. ఇన్ని లక్షల యుగాలు గడిచిపోయింది. వీళ్ళు అసెండ్ అవ్వకుండా ఇట్లనే పుడతాను, చస్తాను. ఈ చక్రంలోనే తిరిగి ఉంటాను. ఒక్కడు గూడా అసెండ్ అవుతలేడు. అటువైపు ఆలోచన గూడా వస్తలేదు. అరే! ఇన్ని లక్షల సంవత్సరాలకు వీళ్ళు సత్యాన్ని తెలుసుకునే దిశగా అడుగు వేసిండ్రు. ఆత్మని తెలుసుకోవాలి అనే జ్ఞానం వచ్చింది అని మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో వాళ్ళకి ఎంత హ్యాపీ అసలు. చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. ఫీల్ అయ్యి నీకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీ ఆత్మకు ఏదేది ఇస్తే ఉద్ధరణ చెందుతుందో అవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ మనం ఏం చేయాలి? ఎరుకతో ఉంటేనే మనం దాన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. అందుకోగలుగుతాం. ఎరుకతో ఉండి అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా ఈ జ్ఞానం ఎంత అవసరమో ఆచరణ అంతే అవసరము. 2 గూడా. మనం మన భగవద్గీత క్లాస్‌లో గూడా కృష్ణుడు ఇదే చెప్పిండు. జ్ఞానం ఎంతో ఉండి ఆచరణ శూన్యం ఉంటది. పెద్ద పెద్ద స్వామీజీలు వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటాం. ఈవెన్ మహర్షులు గూడా చూస్తూ ఉంటాం. జ్ఞానం ఎంతో ఉంటది. చాలా జ్ఞానం ఉంటది. కానీ ఆచరణలో ఉండరు వాళ్ళు. అలాంటప్పుడు అది శూన్యమే. సంపూర్ణం కాదు. ఆచరణ చక్కగా ఉండి దీనికి సంబంధించిన జ్ఞానం లేకున్నా గూడా అది అసంపూర్ణమే. ఎప్పుడు గూడా 2 గావాలి. జ్ఞానం ఉండాలి. జీవితంలో మన నిత్య జీవితంలో మన ఆచరణ కూడా అదే ఉండాలి. ఉన్నప్పుడు అది సంపూర్ణం అన్నమాట. అయితే ఈ ఆత్మజ్ఞాన సాధన ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామో, ఈ సాధన చేస్తున్నామో
ఇది కృష్ణుడు మొన్నటి శ్లోకంలో కూడా ఏం చెప్పాడంటే, ఈ ఆత్మజ్ఞానం అనేది అతీంద్రియమైనది. అతీంద్రియమైనది ఆత్మజ్ఞానం అనేది. అంటే ఏంటిది? ఈ ఇంద్రియాలకి ఇప్పుడు మనకు ఏవైతే భౌతికమైన ఇంద్రియాలు ఉన్నాయో, ఈ ఇంద్రియాలకు దొరకదది. అతీంద్రియమైనది. అతీంద్రియం అంటే ఏంటిది? మరి ఎట్లా తెలుస్తది అది? అంటే అతీంద్రియ శక్తులు అంటారు చూసిండ్రా మనకు సినిమాలలో అతీంద్రియ శక్తులు వస్తాయని. దట్స్ ఇట్, అది కరెక్ట్. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఈ కన్ను ఇదే కన్ను అత్యంత శక్తివంతమైంది ఈ కన్ను. కానీ మనకు అంత ఎనర్జీస్ లేవు. లేక ఏమైతదంటే ఈ ముందు ఉన్న దృశ్యాన్ని క్యాప్చర్ చేయడం ఒక్కటే అక్కడి వరకే తెలుసు. కానీ కళ్ళు మూసుకుంటే మనం దర్శించేది అతీంద్రియం. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ఏంటిది? కళ్ళు తెరిస్తేనే చూస్తాం. ఈ ధ్యాన సాధన చేస్తే ఈ మెడిటేటర్స్ కళ్ళు మూసుకొని మనం కళ్ళు తెరిసి చూసిన దానికంటే స్పష్టంగా మహాద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు దాన్ని దర్శించడం. ద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే ధ్యానంలో దర్శించేవాడు ద్రష్ట. అది అతీంద్రియం. ఈ ఇంద్రియము కళ్ళు తెరిసినప్పుడే ఇక్కడ ఉన్నది ఇక్కడనే చూస్తుంది. కళ్ళు మూసుకొని కూడా చూసే శక్తి వస్తుంది. ఇది ఎవ్వరికో కాదు. ఓ హిమాలయాలల్లా పోని అవసరం లేదు, ఎక్కడికి అవసరం లేదు. 1000 సంవత్సరాల సాధన అస్సలే అవసరం లేదు. మన ఇంట్లో మనం హాయిగా సోఫాలో కూర్చొని ఏసీలు వేసుకొని రోజు 1 గంట చేసినా చాలు. అదే ఇప్పుడు ఈ టైంకి ఉన్న శక్తి. అది చాలా చిన్న తక్కువ సాధనతోని అద్భుతమైన శక్తిని జ్ఞానాన్ని మనం సంపాదించచ్చు. ఎంత అంటే స్వాతి హరిప్రియ కూడా చేసేదని చెప్పిన కదా. ఇప్పుడు కొంచెం అది కూడా ఈ బిజీలో అదేంటి అసలు అది చెప్పింది ఒకసారి. మమ్మీ నాకు కళ్ళు మూసుకొని చేస్తుంది. అది ఇట్లా పెట్టేసుకొని ఒళ్ళో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని ఆ సోఫాలో కూర్చొని చేస్తుంది. కళ్ళు మూసుకొనే ఉంది. అమ్మ నాకు ముందు రూమ్ కర్టెన్ కనిపిస్తుంది, నాకు ఆ ఆర్చ్ అంతా కనిపిస్తుంది, నాకు అర్థం కాలేదు, నేను కళ్ళు మూసుకొని ఉన్నానా తెరుస్తున్నానా నాకు అర్థం కాలేదు మమ్మీ అని గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి చూసుకుంది. కళ్ళు మూసుకొనే ఉన్నా అని కన్ఫర్మ్ చేసుకుంది. ఇట్లా కిందికి చూసింది. కింది చూసి చేతులు కనిపిస్తున్నాయి. అది ఒక్క సెకండ్ అంతే, మళ్ళీ పోయింది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది గాని 1000 సంవత్సరాల క్రితం ఋషులు ఎక్స్పీరియన్సెస్ చేసినవి గాని మనము ఎన్నో బుక్స్ లో చదివి ఆహా ఓహో అవునా అట్లనా అనుకొని ఆశ్చర్యపోయినాయి గాని ఏమీ అవసరం లేదు. మీ ఫింగర్ టిప్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మనము కూడా దాన్ని చాలా సులభంగా పొందే టైం అన్నమాట. అంత శక్తివంతమైన టైం ఇప్పుడు వాళ్ళు మొత్తుకుంటున్నారు. అసలు మాస్టర్స్ నక్షత్రమిత్రులు బుక్ లో, న్యూ ఎనర్జీ బుక్ లో మీరెంత అదృష్టవంతులు. అసలు యుగాలుగా ఎన్నో యుగాలుగా ఎదురు చూసిన టైం ఇది. ఈ టైం కోసం వాళ్ళు ఎన్ని యుగాల నుండి మాస్టర్స్ వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి చేసి ఏం చేసిండ్రు, మనకి లిఫ్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఈ టైంలో అరే బాబు మీరు సాధన చేస్తారు, కొందరు చేస్తలేరు, మీ వల్ల అయితలేదు, ఇక మేమే ఇస్తున్నాం, మేమే ఆఫర్ ఇస్తాను, బంపర్ ఆఫర్ ఇస్తాను, మీకు ఫుల్ ఎనర్జీస్ ఇస్తాను, ఇక ఎవరు తీసుకుంటారో తీసుకోండి అని ఓపెన్ చేస్తాను. అన్ని పోర్టల్స్, ఎనర్జీ పోర్టల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఎనర్జీ పోర్టల్ ధ్యానాలు చేసినాం కదా మొన్న మనం 25th జూలైకి చేసినాము. లాస్ట్ ఇయర్ ఆగస్టులో చేసినాం 3 ఎనర్జీ పోర్టల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఈ ఎనర్జీ పోర్టల్స్ తో ఏంటి అంటే ఆధ్యాత్మిక శక్తులు విజృంభిస్తున్నాయి. ద ఎనర్జీ పవర్ ఆఫ్ లవ్ అండ్ ఫర్గివ్నెస్, ఇవి 2 ఇన్ని యుగాలుగా అంతరించిపోయినాయి. అసలు భూమి పైన ప్రతి ఒక్క దానికి ఇవి 2 కారణము. 2 దేశాల మధ్య యుద్ధాలు రావడానికి కూడా ఇవే కారణము. లవ్ లేదు, ఫర్గివ్నెస్ లేదు.
2 వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలకు గూడా ఇవే కారణము. లవ్ అండ్ ఫర్‌గివ్‌నెస్ లేకపోవడమే. అంటే సంపూర్ణమైన అనిశ్చితికంతా కారణము ఇవి 2. ఇప్పుడు ఈ టైంలో లవ్ అండ్ ఫర్‌గివ్‌నెస్ కుప్పలు తెప్పలుగా ప్రవాహం వస్తుందట. అండ్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా వస్తుంది భూమిపైకి. ఇది ఎక్కడి నుండి వస్తుందట? సెంట్రల్ సన్ ఉంటది. మనకి సోలార్ సిస్టంలో సన్ ఎట్లను గెలాక్టిక్ సన్ ఉంటారు. ఈ గెలాక్సీస్ అన్ని మిలియన్స్ బిలియన్స్ కలిపి ఒక కాస్మోస్ ఉంటది. మొత్తం విశ్వానికి సెంట్రల్ సన్ ఉంటది. ఆ సెంట్రల్ సన్ నుండి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది M87 గెలాక్సీ 87 M87 గెలాక్సీ ఆ గెలాక్సీకి వెళ్ళి ఆ గెలాక్సీ నుండి భూమిపైకి వస్తుందన్నమాట. ఈ టైంలో నువ్వెంత కొంచెం సాధన చేసినా కూడా అల్టిమేట్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఎంత అతీంద్రియ శక్తులొచ్చినా, ఎంత పవర్స్ వచ్చినా, ఎంత జ్ఞానమున్నా దాన్ని మనం దేనికి వాడాలి? లోక కళ్యాణం కోసము. నిస్వార్థంగా. మన కోసం స్వార్థం, వ్యక్తిగత స్వార్థంగా అస్సలే యూజ్ చెయ్యొద్దు. అందరికీ పంచాలి. ఒకప్పుడు కొన్ని రోజుల క్రితము నాకు కూడా అనిపించేదే. నాకేమనిపించేదంటే, నాకు అంతో కొంతో ఇలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ఫస్ట్ నుంచి ఉంది. అరే! ఇది అందరికీ చెప్తే బాగుండు అని అనిపించేది. నాకు ఎలాంటి అది అంటే ఏదైనా సరే, ఇప్పుడు మనకు కొన్ని టిప్స్ ఉంటాయి, హెల్త్ టిప్స్. అది అందరికీ చెప్పేస్తా ఉంటా. అరే! ఇంత బాగా నాకు పనిచేసింది కదా! వాళ్ళకి కూడా పనిచేస్తే బాగుండు. వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే బాగుండని చెప్పేస్తా ఉంటా. అదే విధంగా ఈ నాలెడ్జ్ నాకున్న ఈ భగవద్గీత జ్ఞానం గాని చెప్తే బాగుండు. చెప్తే ఏమని చెప్తావు? నువ్వేమన్నా సంస్కృతం చదివినావా? పురాణాలు చదివినావా? నువ్వేం పెద్ద పండితురాలివా? నువ్వేమని చెప్తావు? ఎవరికి చెప్తావు? నువ్వు చెప్తే ఎవరు వింటరు? ఏ స్టేజ్ మీద ఎక్కుతావు? నీకు ఎవరిస్తారు అవకాశము? అట్లా నాకు నేను అనుకునేదన్నమాట. ఇప్పుడు చూడు, ఈపీఎస్ఎస్ఎంలో పత్రి గారు ఏం చెప్పారు? నువ్వు ఇవాళ ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, నువ్వు బి ఇవాళ నేర్చుకుంటే బి ఇంకోళ్ళకి నేర్పియి. చూసినావా? ఎంత నీకు అద్భుతం. నేనైతే ఎంత వండర్గా అయ్యానో. అని నేను ఇన్ని రోజుల నుండి నేను ఇదే కదా నాకుంది మనసులో. ఇప్పుడు నాకు ఒక అవకాశం, భగవద్గీత చెప్పే అవకాశం వచ్చింది. నేనేమైనా పెద్ద పండితురాలినా? నన్ను పిలిచి నాకు భగవద్గీత అది అంటే నేను రెడీగా ఉన్నాను. నేను విశ్వానికి సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను వాడుకున్నారు మాస్టర్స్. అది నిదర్శనం. అందుకే మనకేది తెలిసిన ఇప్పుడు ఏం చెప్తారు మన సనాతనంలో, నీకు ఎంత ఉంటే అంత దానం చెయ్యి. నీకే కొంచెం ఉన్నా లేకపోయినా ఉన్న ఒక్క రొట్టె ముక్కలోనైనా సగం దానం చెయ్యి అని చెప్తారు కదా. అదే విధంగా నీ జ్ఞానం కూడా అంతే. నీకెంత జ్ఞానం ఉంటే అంతే దానం చెయ్యి. నీకు దానం చేయడానికి నువ్వు ఇంత స్కాలర్వి కాని అవసరం లేదు. నువ్వు ఇంత పెద్ద పురాణాలు వేదాలు చదవని అవసరం లేదు. నిన్న ఒక వీడియో చూశాను. మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీలో ఆచార్య అతన్ని అడుగుతారట, పెద్ద అంత యూనివర్సిటీలో మీరు ఆచార్యనా? మీరేం చేసిండ్రు? ఎన్లో పిహెచ్డి చేసిండ్రు? ఏ వేదాలు చదివిండ్రు? ఏ పురాణాలు చదివిండ్రు? మీరు ఏ సంస్కృతం చదివిండ్రు? ఎందులో పండితులు అని అడిగితే, నేనేది చదవలేదు, ఏ వేదం నాకు తెలియదు, సంస్కృతం అసలే రాదు, ఏ శ్లోకాలు కనీసం స్తోత్రాలు నాకేది రాదు. ఏది మరి ఉన్నది? ఏ క్వాలిఫికేషన్ ఉన్నది అంటే, నేను కళ్ళు మూసుకొని ధ్యాన సాధన చేసిన గంటలు నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. హాస్టల్ ట్రావెల్ చేసిన, ఎన్నో లోకాలకి పోయిన, ఎంతో జ్ఞానము, ఆత్మజ్ఞానము తెలుసు నాకు. ఇంకేం కావాలి చెప్పు? ఇన్ని రోజుల నుండి కూడా పాపము వాళ్ళు చేసేది, ఆ వేదాలు చదివేది, ఆ పురాణాలు, ఆ సంస్కృతము, ఆ వ్యాకరణం చదివేది కూడా దీనికోసమే. కానీ వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వలేదు. అవేవి లేకుండా మనం రీచ్ అవుతున్నాం. అంతే.
అంటే ఇది రూట్ అనేది దగ్గర రూట్. వాళ్ళు చాలా దూరంగా తిరుగుతున్నారు. అయినా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అది అన్నమాట. ఎస్ఎస్ఎం కాన్సెప్ట్ ధ్యానం యొక్క పవర్ అది. నువ్వు టార్గెట్‌ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతావు. ఈజీ వే. వెరీ ఈజీ వే. ఏం చేస్తావు? ఎక్కడికి పోయేది లేదు. నయా పైసా ఖర్చు పెట్టేది లేదు. ఇంకా దీని నుండి ఎన్ని బై ప్రొడక్ట్స్ అసలు. అసలు నిన్ను ఫస్ట్ ఎంత ఆత్మజ్ఞానిగా చేయాలంటే నిన్ను బేస్ నుండి మంచిగా బిల్డప్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఫస్ట్ నీకు హీల్ అయ్యేది ఫిజికల్. నీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫిజికల్‌గా ఫస్ట్ అవి హీల్ అవుతాయి. నీకు అవసరమే లేదు. నువ్వు దానికోసం చేస్తలేవు. నువ్వు ఆత్మజ్ఞానం కోసం చేస్తానవు. కానీ నీ ఆరోగ్యం అనేది ప్రాథమికం. ఫస్ట్ అది హీల్ అవుతది. తర్వాత నీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ సెట్ అయిపోతాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ సెట్ అయిపోతాయి. అంటే నీకు ఫస్ట్ ప్రశాంతత ఇవ్వాలి. ఇస్తేనే నీకు ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతావు. కాబట్టి మనం కోరుకున్నా, కోరుకోకపోయినా, మనం ఏం సంకల్పం చేసినా, చెయ్యకపోయినా ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి. ధ్యానం చేస్తున్నాము అంటే ఆత్మజ్ఞానం కోసం. దాని లోపలనే ఉన్నాయి ఇవన్నీ కూడా సమస్తం. మన అవసరాలు, కోరికలు, సంకల్పాలు అన్నీ దాని లోపలనే ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్‌గా మనం అడిగినా, అడగకపోయినా అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే. ఇంకొక 15 మినిట్స్. ఇంకెవరైనా షేర్ చేసుకున్నా పర్వాలేదు. మీ అనుభవాలు. మీరు కూడా సాధనలో ఉన్నారు చాలా మంది. లలిత సాధన, నారాయణీయం, దేవి నారాయణీయం చాలా అద్భుతమైన సాధన ఉన్నారు. అందుకే ఇవాళ ధ్యానంలోకి వచ్చారు. అందరం. స్వప్న చెప్పు హ్మ్. నీ అనుభవాలు. హ్మ్. స్వప్న మా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. హ్మ్. హ్మ్. నేను ఇద్దరము ఒకటే సంస్థలో నేర్చుకున్నాం. నారాయణీయము, దేవి నారాయణీయము. హ్మ్. స్వప్న చెప్పేపటికనే నేను జాయిన్ అయ్యాను ఆ సంస్థలో. అచ్చా! ఓకే. చెప్పండి మేడం. ఇవి నేర్చుకోవడంలో గూడా మీరు చెప్పిన క్వాలిటీస్ కొన్ని నాకు వచ్చాయండి. ఏంటివేంటివి? మెయిన్‌గా పేషెన్స్. మీరన్నారే అది హ్మ్. సంసారంలో ఉంటూ గూడా మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకి, పర్పస్ ఏంటి? రైట్. అదొక్కటి గూడా నాకు కొంచెం అలవాటయిందండి రైట్. ఇందులోకొచ్చాక. అంతకుముందు గూడా మామూలుగా నేను 10, 15 ఇయర్స్ బ్యాక్ ఇది పిరమిడ్ మెడిటేషన్ కొన్ని రోజులు చేశాను. కానీ మరి మధ్యలో తర్వాత మానేశాను. అది. మీరు మానేసినా గూడా మీ ప్రయాణం అటువైపే నడుస్తది. అంటే అక్కడ సీడ్ పడింది. బీజం పడింది. ఆ బీజము ఎప్పుడైనా సరే ఒకసారి ధ్యానము పడింది అంటే 5 సంవత్సరాల, 10 సంవత్సరాల ఎప్పుడైనా సరే అది మొలకొస్తూ ఉంటది. మహావృక్షం అయిపోతూనే ఉంటది. తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ఆవిడ పరిచయమై నేను శూన్య మెడిటేషన్ గూడా చేశానండి కొన్ని రోజులు. ఓకే. ఇప్పుడు గూడా అప్పుడప్పుడు 10 మినిట్స్ అట్లా కొంతసేపైనా చేస్తానసలు చేయకుండా అంటూ హ్మ్. ఉండను. రైట్. గుడ్. అందులో అది చేశాక గూడా మన మీద మనకిష్టం. మనం అలాంటివి గూడా నాకు అనిపిచ్చింది. హ్మ్. రైట్. మనసు శూన్యం చేసుకోవడం అంటే రీసెట్ చేసుకోవడం. మనల్ని మనం రీసెట్ చేసుకోవాలి. మొబైల్ స్ట్రక్అప్ అయిపోతే రీస్టార్ట్ చేస్తాం గదా! అదెప్పుడు పని చేసి, చేసి, చేసి అట్లనే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటికి గూడా రెస్ట్. ఇప్పుడు మనము వారానికి ఒక రోజు ఉపవాసం అంటే డైజెస్టివ్ సిస్టమ్‌కి రెస్ట్ ఇవ్వడం. అవును. అట్లనే మన బాడీకి, ఇంద్రియాలకి మొత్తము ముఖ్యంగా బ్రెయిన్‌కి. అసలు బ్రెయిన్ ఎప్పుడు రెస్ట్‌లో ఉండదండి. మనం నిద్రబోయినా గూడా అవును. మనం ఫిజికల్‌గా ఇంద్రియాలు నిద్రబోతాయి. కానీ లోపల చాలా వర్క్ నడుస్తూ ఉంటది. మనం ఆ సిస్టమ్ మొత్తానికి రెస్ట్ అంటే ఓన్లీ అండ్ ఓన్లీ మెడిటేషనే. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో అది మళ్ళీ మంచి ఎనర్జీని తీసుకొని వర్క్ చేస్తది. మా పిల్లలకి గూడా స్కూల్లో చెప్తూ ఉంటాను. ఏంటి అంటే ఇప్పుడు మొబైలు సేమ్ యాజ్ మొబైలే మన బ్రెయిన్ గూడా. మొబైల్ ఏం చేస్తది ఇప్పుడు మనము ఓపెన్ చేస్తాం. మనకొచ్చిన వీడియోస్ గాని, లింక్స్ ఓపెన్ చేస్తాము. అవి మన దగ్గర మన ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో గాని, ఇక్కడ గాని డిలీట్ చేస్తామనుకోండి.
డిలీట్ చేసినా గూడా అది మెమరీలో ఉంటాయి. మళ్ళా మనం ఎప్పుడు ఫైల్‌కి మై ఫైల్స్‌లోకి వెళ్ళి, అక్కడ డౌన్‌లోడ్స్‌లోకి పోయి, అక్కడ స్టోరేజ్‌లో డిలీట్ చేస్తేనే అది డిలీట్ అయితది. అవును. ఇక్కడ చేస్తే అయితదా? కాదు. అంటే అట్లనే మనం గూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మనము డ్యూటీకి పోతూ చూస్తూ ఉంటాం. ఆ! చూస్తే ఏమైంది? నేనేమన్నా అది గుర్తుపెట్టుకున్నానా? అది నేను మనమేం తీసుకోలేదు గదా! అనుకుంటాము. కానీ కళ్ళతో చూసిందల్లా స్టోరేజ్‌లో ఫీడ్ అయిపోతది. ఈ చెవిలో పడ్డదల్లా స్టోరేజ్‌లో ఫీడ్ అయిపోతది. అంటే ఇట్లా మనకు తెలియకుండా ఎంత చెత్త నింపుకుంటున్నామో అసలు లెక్క లేదు. అంటే మన బ్రెయిన్ అనేది అసలెంత ఇన్ఫినిట్ మెమరీ దీని కెపాసిటీ అసలు. మనం ఇప్పుడు 200 జీబీ, 500 జీబీ అంటే ఆహా! ఓహో! అని అమోఘంగా ఫీల్ అయితాం. మనం తీసుకునే ల్యాప్‌టాప్స్ గాని, మన ఫోన్స్ గాని. కానీ మన అన్‌లిమిటెడ్ అసలు జీబీ ఇది. ఇది ఇన్ఫినిట్ జీబీ. అయితే ఇట్లాంటి చెత్తంతా నింపుకునే వరకు ఏమైతదంటే, ఈ అసలైన నాలెడ్జ్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఈజీగా తీసుకోలేకపోయాం. అయితే దానికి మనకి డిలీట్ బటన్ ఉంది. మరి మన బ్రెయిన్‌కి డిలీట్ బటన్ ఏంటి అంటే ఓన్లీ మెడిటేషన్. మెడిటేషన్‌తోని అదంతా గూడా మంచిగా క్లియర్ అయిపోతది. మళ్ళీ మనం తీసుకునే నాలెడ్జ్ అనేది ఈజీగా మనము దాన్ని తీసుకోగలుగుతాం. అందుకే రీసెట్ అనేది చాలా అవసరం. రీస్టార్ట్ అనేది చాలా అవసరం. అది ఓన్లీ మెడిటేషనే. దేని వల్ల రాదు. ఇంకా చెప్పండి ఎవరైనా? నేను కొన్ని రోజులు ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కెళ్ళాను. హ్మ్. ఎలా అనిపిచ్చింది? చేసావా కొన్ని రోజులు సాధన? ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ! గూడా బావుంటది. అవును. అవును. హ్మ్. బావుంటది. మళ్ళీ వాళ్ళు అంటే లైవ్‌గా వెళ్ళినాం గాబట్టి, ఆ మెడిటేషన్ లోపడికి మంచిగా అనిపిచ్చింది. కాకపోతే ప్రతి వీక్‌కి 2 టైమ్సో ఇక్కడ ఉండేది గానీ వెళ్ళలేదు. హ్మ్. ఇక్కడ వాటినేమంటరండి? అంటే 1 వీక్ 5 డేస్ అట్లా పెడతారు. అలా అలా పెట్టినప్పుడు వెళ్ళినాం. హుహు. వర్క్షాప్. ఇక్కడ గూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ది ఒకటి బ్రాంచ్ గోపాలస్వామి టెంపుల్ దగ్గర ఎక్కడో ఉంది గదా! ఇక్కడ మా దగ్గరకొచ్చే మేడం వెళ్తది తను గూడా. అది మీ దగ్గర అదే కమిషనర్ సైడ్ ఏదో ఉండే. అక్కడ మా పిల్లల్ని గూడా పంపించాను సమ్మర్ హాలిడేస్‌కి. ఆహా! మన అన్నీ ఇగ పిల్లలకు సమ్మర్‌లో బానే చెప్పేదప్పుడు. హ్మ్. హ్మ్. పిల్లలకి గూడా చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి బాగా. అయితే ఏమనుకుంటారంటే జనరల్‌గా పిల్లలకి అలవాటయిపోతదేమో, వాడిగా మొత్తానికి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఏ కాషాయం కట్టుకొని హిమాలయాలకు పోతాడా, ఇదే బాధ మనకి. ఫస్ట్ నుంచి గూడా అందరికి ఏంటి అంటే, ఏదన్నా ఆధ్యాత్మిక సాధన అనగానే అమ్మో! అదొక భయం. ఇంక వాడు అటే పోతాడు. సన్యాసి అయిపోతాడు. అస్సలు కానే కాదు. అది రాంగ్ పర్సెప్షన్ అసలు రాంగ్ రాంగ్ అంటే కాన్సెప్ట్. ఇప్పుడు మనమన్నా కొంచెం చేస్తున్నాం గానీ, ఇప్పుడు మా పిల్లలకి ఏం తెలియదు అని అనిపిస్తూ హ్మ్. ఉంటది. అది. ఇప్పుడు వాళ్ళు పొద్దున లేస్తే స్కూల్‌కెళ్ళడం, రావడం ఇదే ప్రపంచం అయిపోయింది ఆ! వాళ్ళకి. అయితే ఏంటి అంటే ఫస్ట్ ఇదే పాయింట్. ఎవ్వరికైనా సరే ఈ బిజీ షెడ్యూల్‌లో మనకి టైం లేదు. ధ్యానానికి కేటాయించే టైం లేదు. అన్నప్పుడు ఏం చేయాలంటే ఒకటే ఒక మార్గం. పొద్దున లేస్తామా, లేవగానే అదే బెడ్‌లో కూర్చోవాలి ఒక 10 నిమిషాలు. కళ్ళు మూసుకొని కూర్చోవాలి. మళ్ళా పడుకోవడానికి రెడీ అయితామా, పడుకునే ముందు ఒక 10 మినిట్స్ కూర్చోవాలి. కూర్చొని నిద్రొచ్చినాక పడుకోవాలి. ఇగ ఇవి రెండైతే మనం అవాయిడ్ చేయలేం గదా! ఆ టైమ్స్ అయితే మనకు దొరుకుతాయి గదా! కాబట్టి ఆ టైంని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి. పిల్లలకు గూడా తప్పకుండా లావణ్య చాలా అలవాటు చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉంది బయట ప్రపంచం, వాళ్ళు రేపు కాలేజెస్‌కెళ్తే మనం ఎంత బుద్ధిగా ఉన్నా, ఎంత బాగున్నా బయటోడు అట్లా లేడు. నిన్ను కిందికి లాగి కింద పడేసేలాగున్నాడు వాడు. మంచి వాడిని చూస్తే ఓర్చడన్నట్టు అట్లాంటి పరిస్థితులున్నాయి. ఆహా! వీడిని ఎట్లన్నా మన దారికి తెచ్చుకోవాలి అని అట్లా గ్రడ్జ్‌తోని చేసేవాళ్ళు గూడా ఉంటారు. మనం ఎంత క్రమశిక్షణ మనది మనకుంటే సరిపోదు. ఎదుటి వాడి నుండి గూడా మనల్ని మనం ఇది కంపల్సరీ ఇది అవసరం. నీకెన్ని సమస్యలన్నా రాని, కోటాను కోట్ల సమస్యలకి ధ్యానం ఒక్కటే పరిష్కారం. అసలు మనము ఇప్పుడు చూడు అనేక రకాలైన సమస్యలు కొందరికి ఫైనాన్షియల్‌గా ఉంటాయి. ఆ!
దాన్ని తీర్చుకోవడానికి వాడి దగ్గర పోయి, ఆ పొలిటీషియన్ దగ్గర పోయి, ఈ పోలీసోని దగ్గర పోయి, వాని కాళ్ళు పట్టుకొని, వీడిని బతిలాడి, వాని దగ్గర రికమెండేషన్ అవసరమే లేదు. కళ్ళు మూసుకొని కూర్చో. నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది చూడు. ఎవ్వడిని బతిలాడిన అవసరం లేదు. ఎవ్వడి దగ్గర వాడు మన ఎనర్జీ ముందు వాడెంత? మనకున్న ఆత్మజ్ఞానం ముందు మన స్థాయి, మన ఆత్మస్థాయి ముందు వాడెంత? వాడి దగ్గర పోయి నువ్వు అడుగుడేంది? నీ సమస్య ఆవగించంత కాదు. నేను ఇందాక చెప్పినట్టు దాన్ని అర్థం చేసుకునే అది మనకు లేదనమాట. ఏ సమస్యన రాని కళ్ళు మూసుకో, సంకల్పం చేసుకో కావాలంటే. విశ్వమాత నాకు ఇన్ని రోజులలో నేను 21 రోజులు ధ్యాన సాధన చేస్తున్నా, దేనికోసం? నా సమస్య క్లియర్ కావాలి అని ఒక మాట అనుకొని చెయ్యి. 21 రోజుల 41 రోజుల పెట్టుకొని నీకు కోర్టులో ఉన్న కేసుల కానించి, ఇలాంటి కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఇష్యూస్ కానించి అసలు ఎంత మంది తెలుసా వాళ్ళ అనుభవాలు? ఎవరి దగ్గరికి పోయి అడగని అవసరం లేదు. నీ చేతుల్లో ఉంది. నీ జీవితము, నీ స్టీరింగ్ నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. అంత ఎనర్జీ వస్తది. ఎందరి అనుభవాలు, ఎంతమంది మాస్టర్స్ అసలు. ఏ హెల్త్ ఇష్యూ గానీ టోటల్లీ హ్యాపీగా ఉంటాం అంతే. ఇప్పుడు చూడు, మా పాప మ్యారేజ్ సెటిల్ అయింది కదా. సెటిల్ అవ్వడము కూడా ఒక మిరాకిల్. అది ధ్యాన మహిమని. సెటిల్ అయినాక పనులు కూడా ధ్యాన మహిమనే. నాకేం తెలుస్తలేదు, నాకేం అనిపిస్తలేదు, కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు, మేడం ఎంత కూల్ గా చేసుకున్నారు, అసలు ఎంత ఈజీగా అవుతుంది, ఎంత ప్రశాంతంగా అవుతుంది. నాకేమి తెలుస్తలేదు, ప్రతి ఒక్కరు అంటున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎంత ఆనందంగా. అంటే అందరి ఇళ్ళల్లో అయితలేవా పెళ్ళిళ్ళు? అందరు చేసుకుంటలేరా? అందరు పనులు చేసుకుంటలేరా? మరి ఏంటిది తేడా? ఏంటిది? వాళ్ళు కూడా చేస్తాను, మనం చేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి, మన ఇంట్లో పెళ్ళి అవుతుంది. ఏంటి తేడా? వీళ్ళందరూ ఇంత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు, ఎంత కూల్గా అవుతుంది అంటే అది పాజిటివ్ ఎనర్జీ. అది ధ్యానం వల్ల వచ్చిన పాజిటివ్ ఎనర్జీ. అందరు చేసుకుంటారు. తెల్లారులేస్తే ఎన్ని పెళ్ళిళ్ళు అయితలేవు? అది ఆ తేడా అనేది ధ్యానం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. రోజు ఒక గంట అని పెట్టుకోవద్దిగమ్మ. గంట అనగానే మళ్ళీ మనకు టైం దొరకదు అనేది రెడీ ఉంటది ఆన్సర్. కాబట్టి నీకు ఎప్పుడు దొరికితే అప్పుడు టీ పెట్టినవా స్టవ్ మీద మరిగే వరకు కళ్ళు మూసుకొని ఆడ కూర్చో. నీకు ఇంకేదైనా టైం అది పనికి మధ్య గ్యాప్ ఉందా, కళ్ళు మూసుకొని కూర్చో. ఈవెన్ బస్ స్టాప్ లో ఉన్నవా, బస్ వచ్చే వరకు వెయిటింగ్ గా కళ్ళు మూసుకొని కూర్చో. ఎవ్వరో ఏమో అనుకుంటారు అనేది ఫస్ట్ తీసేయాలి. ఇప్పుడు మా మేడం ఉంది, నాకు ధ్యాన పరిచయం చేసి, ఇందిరా మేడం అని మా కొలీగ్. తను మేము ఎంత ట్రైనింగ్ లో ఉన్నా, ఎంత మంది ఉన్నా కూడా లంచ్ టైంలో ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాం. ఎంత 100 మంది ఉండని కళ్ళు మూసుకొని ఆమె కూర్చుంటది. అది అలవాటు చేసుకోవాలి. అంటే కాదండి, ఇప్పుడు మనం కూర్చుంటున్నాం కానీ ఆలోచన మనకు వస్తూ ఉంటే అది కూర్చొని వేస్ట్ అనిపించదా? కరెక్ట్ క్వశ్చన్ అడిగినవు. కాదు, ఏమి కాదు, రాని. ఇప్పుడు నడక నేర్చుకుంటుండు, ఫస్ట్ అడ్డం పడకుండా నేను నడుస్తాడా వాడు? ఏదైనా సరే సాధన ఫస్ట్ స్టార్ట్ చేసినావు కదా, ఇది దాటినాకనే కదా నీకు వస్తుంది. నువ్వు 2 సార్లు అడ్డం పడాలి. సైకిల్ నేర్చుకున్నాడు 2 సార్లు అడ్డం పడాలి, దెబ్బలు తాకించుకుంటేనే కదా వాడు నేర్చుకుంటాడు. నీకు ముందే మొత్తం మనసు శూన్యమైపోయి కనెక్ట్ అయిపోవు కదా. సాధన, అందుకే ప్రాక్టీస్. దీని పేరే సాధన, ప్రాక్టీస్. వస్తాయి, కంపల్సరీ వస్తాయి, రాని. అందుకే యాక్చువల్గా ఏంటి అంటే అసలు ఇట్లా గంట చేస్తే ఓకే, పర్వాలేదు, సాధన ఎంతసేపు చేసినా. కానీ కరెక్ట్గా చెయ్యాలి ఇంకా అంటే 3 గంటలు కూర్చోవాలి. 1 సిట్టింగ్ 3 అవర్స్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. ఆ 3 అవర్స్లో 1 అవర్ వదిలేసే బ్రెయిన్. ఇప్పుడు నేనేమంటున్నా, సున్నితంగా ఇటు డైవర్ట్ చెయ్యండి అంటున్నా. అసలు అది కూడా చెయ్యొద్దు, వదిలేసేయాలి బ్రెయిన్ని. వదిలేస్తే ఏం చేస్తుంది తెలుసా? ఆలోచన పోతుంటది. పర్వాలేదు, చెయ్యని, నువ్వు అబ్జర్వ్ చెయ్యి అంతే. ఏ ఆలోచనలు ఎట్లా చేస్తా అని అబ్జర్వ్. వదిలేసే ఆలోచన చేసి 1 అవర్కి వచ్చేస్తుంది. అదే వచ్చి కూర్చుంటది ఇక బోదిగా. వదిలేసేయాలి దాన్ని. అస్సలు రిలాక్సింగ్ బాడీని ఎట్లా వదిలేసినామో మనస్సును కూడా రిలాక్సింగ్ గా వదిలేస్తే
1 అవర్‌కి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేషిన. 1 అవర్‌కి కూర్చుంటది. అప్పుడు ఇగ కనెక్ట్ అవుతది నీకు. నీకస్సలైన కనెక్షన్ అసలు ధ్యానంలో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటిది అనేది అప్పుడు కరెక్ట్‌గా తెలుస్తది. అప్పుడిగ అస్సలు డిస్టర్బ్ గావిగ. అందుకే ధ్యాన సాధన ఇప్పుడు చేసే మాస్టర్స్ 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 18 గంటలు సప్తాహం జేషినోళ్ళున్నారు. సప్తాహం అంటే 7 రోజులు లేవరిగ. మొదటి రోజు ఇట్లా వేళ్ళు పెట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటే 7 రోజులు లేవరు. మరి వాళ్ళ ఫుడ్ ఫుడ్ ఏముండదు. అయితే వాళ్ళకి దీనికోసమని ముందు ఒక వారం రోజుల నుండి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం. ఫస్ట్ ఏకభుక్తం నుండి స్టార్ట్ జేస్తారు. అంటే బాడీని రెడీ చేస్తారనమాట. సప్తాహం ధ్యాన సప్తాహం కంటే ముందు 7 రోజులు ఫుడ్ ఎలా తీసుకోవాలి. తగ్గిస్తూ ఓన్లీ ఫ్రూట్స్ తర్వాత ఒక రోజు ఓన్లీ వాటర్‌తోని ఉండి అట్లా బాడీని రెడీ జేసి అప్పుడు ధ్యాన సప్తాహం స్టార్ట్ చేస్తారు. చేస్తే వీళ్ళకి హెల్పర్స్ ఉంటారనమాట కొందరు. వాళ్ళు వాటర్ తెచ్చి ఇవ్వడము. కళ్ళు మూసుకొనే వాటర్ తాగేస్తారు. అంతే. వాటర్ తాగడం ఒక్కటే. ఇక అప్పుడు ఉంటది అస్సలైంది. అప్పుడు కరెక్ట్ అనుభవాలొస్తాయి. ఆస్ట్రల్ జర్నీ. ఈజీగా ఆస్ట్రల్ జర్నీ వస్తది. ఆస్ట్రల్ అంటే జర్నీ ఇది అంటే మనం లెవెల్ పెరుగుతున్న కొద్దీ, ఎనర్జీస్ పెరుగుతున్న కొద్దీ అయినాక వాళ్ళు చేసుకుంటా ఉంటారు హ్మ్. సప్తాహం. అది సప్తాహాలంటే అదే. ఫస్టే చెయ్యలేం. కొంత సాధన చేసిన తర్వాత అలాంటియి చేసుకోగలం. ఫస్ట్ ఆసన సిద్ధి వస్తది. ఆసన సిద్ధి ముఖ్యం. అంటే కూర్చోవడం ఫస్ట్. కూర్చోవడం అనేది రావాలి. కూర్చోవడం అనేది వచ్చిన తర్వాత మనము ధ్యాన సాధన, ధ్యానము ఇగ అవన్నీ ఒక్కొక్క దాని తర్వాత. ఏమి లేదు నువ్వు సంకల్పం చేసుకొని సత్యాన్ని తెలుసుకోవడం. ఆత్మను తెలుసుకోవడం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. ఆ విధమైన ఆలోచన నీకొచ్చింది అంటే, నీతోని ఎలా సాధన జేయించాలి, నీకే జ్ఞానం ఇయ్యాలి, నిన్నెలా నడిపియాలి, నీకు జీవితంలో ఎలాంటి పరిస్థితులను నీకు ఫేస్ చేపియాలి, అన్నీ మాస్టర్స్ స్కెచ్ చేస్తారిగ అంతే. అసలెంత హై ఎనర్జీ అంటే, ఇప్పుడు స్వాతి అందులో రోజు ధ్యానంలో జాయిన్ అయితుంది గదా! మార్నింగ్, ఈవినింగ్ సోమారం గ్రూప్‌లో. జస్ట్ జాయిన్ అయినందుకే ఎనర్జీస్ వస్తున్నాయి. దానికి వ్యవస్థ ఓపెన్ అయిపోయింది. కలలొస్తున్నాయి. అన్నొస్తున్నాయి. జస్ట్ 2 టైమ్స్ జాయిన్ అయితుందంతే. చూసినావా ఎంత హై ఎనర్జీస్ ఉన్నాయి అసలు. అంటే అందరంటారు ఫిజికల్‌గా గ్రూప్ మెడిటేషన్‌తోనే ఎనర్జీనా? లేకపోతే ఇందులో మనము ఆన్‌లైన్‌లో గ్రూప్ అయితే ఆన్‌లైన్‌లో అయినా గూడా ఎనర్జీస్ వస్తాయి. నువ్వు ఇక్కడ లేకపోవచ్చు. నువ్వు ఏదో ఒక చోట ఉన్నావు గదా! అన్ని కాన్షియస్ కలిసే ఉన్నాయి. నెట్‌వర్క్ ఉంది గదా! కాబట్టి కంపల్సరీ హై ఎనర్జీస్ ఆన్‌లైన్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే. ఈ భూమి పైనే గదా! మన ధ్యానం అంటేనే మొత్తం విశ్వాన్ని మనము ఆ స్థాయిలో ఉన్నది మన సాధన. అలాంటప్పుడు ఈ ఆన్‌లైన్ ఏ పాటి? ఆన్‌లైన్‌లో చేసినా గ్రూప్ కాన్షియస్‌నెస్ ఉంటది. గ్రూప్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. రోజు చేద్దాం. యాహ్! మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. అందుకనే మనకు వీలు అవ్వదని వీళ్ళు ఆన్‌లైన్ పెట్టిండ్రనమాట. 4-5 మార్నింగ్, ఈవినింగ్ 8-9. ఈ కాన్సెప్ట్ ఓకే. ఎప్పటికి వింటూ ఉంటే మనకి గుర్తుంటది. వినకుండా మధ్యలో గ్యాప్ వచ్చిందనుకో మళ్ళా ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుకపోతా అంటాం. నీటి ప్రవాహంలో కొట్టుకపోయినట్టు ఏం లేదు తినడం, వండడము, తినడము, ఈ డైలీ రొటీన్ చేసుకుంటూ, పండుకుండు ఇంతే ఉంటది ఇగ అంతే. ఎప్పుడు టచ్‌లో ఉంటే మనకి ఎరుక అనేది ఉంటది. అల్టిమేట్ నాలెడ్జ్. సోమారం గ్రూప్‌లో జాయిన్ అవ్వు లావణ్య నువ్వు గూడా వీలైతే ఈవినింగ్ 8-9. ఆ లింక్ షేర్ చేసినా అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నారు. హ్మ్. స్వప్న, రజిత, లావణ్య. అవునా? వీళ్ళ అవుతున్నారా? ఓకే. ఇంకో ఫ్రెండ్ స్వప్న ఆమె. స్వప్న. హ్మ్. ఇప్పుడు స్వప్న, స్వప్న మాకు ఓకే. స్కూల్ మేట్స్. ఓకే. ఇది స్కూల్ మేట్. రజిత స్కూల్ మేట్.
అచ్చా. లావణ్య ఇంటర్‌లో కాలేజ్ అండ్ ఇంకొక ఆమె పి స్వప్న తను హ్మ్. గూడా. హ్మ్. మేము అందరం థిక్ ఫ్రెండ్స్‌మి అచ్చా. యాక్చువల్‌గా. ఓకే. అయితే అది ఇట్లనే ఇప్పుడు ధ్యాన పరిచయము అంటే నేర్చుకొని నీ ద్వారా మళ్ళీ వచ్చేసిన. అట్లనే స్వప్న ద్వారా అవన్నీ నేర్చుకున్నా. అచ్చా. ఆహ్, ఇగ లావణ్యకంటే ఇప్పుడు అది జెప్తుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని. హ్మ్. హ్మ్. అందరూ స్పిరిచ్యువల్‌గా వెళ్ళే వాళ్ళే వీళ్ళంతా గూడా. ఓకే. పి స్వప్న అనే ఆమెనే శ్రీ విద్య అని చెప్పింది మొన్ననే. కానీ హుహు. అది చాలా బిజీ ఉంటుంది. హుహు. అది ప్రిన్సిపల్ ఒక కాలేజ్‌కి. ఓకే. అది మెసేజ్ జేసింది. అది నార్మల్ ఎస్ఎంఎస్ అది వాట్సాప్ చూసుకోదు. హుహు. అది రెగ్యులర్‌గా. అయితే నేను నార్మల్ మెసేజ్ జేషిన. ఎస్ఎంఎస్ చేషిన. కానీ చూసుకోలే ఇంకా అది గూడా. అచ్చా! అచ్చా! ఇగ దానికి శ్రీ విద్యలకెళ్ళిపోయిందది. శ్రీ విద్య ఇప్పుడు మనం జేసేది గూడా శ్రీ విద్యా సాధననే. ఆ! అంతే. డిఫరెంట్ నేమ్స్. ఆ! ఇప్పుడు మీరు దేవీ నారాయణీయము, నారాయణీయము, లలిత సాధన మీరు జేస్తున్నారు. నేను అవన్నీ జేయట్లే గానీ నేను శ్రీయంత్రం, అమ్మవారి రోజు అభిషేకము అది గూడా నాకెంతో మనస్ఫూర్తిగా ప్రేమతో అందుకే మనందరిని ఇక్కడికి ధ్యానంలోకి తీసుకొచ్చింది అమ్మనే. ఖచ్చితంగా ధ్యాన సాధన ద్వారానే ముక్తి. ఎవ్వరెన్ని రకాల చేసినా చివరికి ఇది రావాలి. ఇది చిట్ట చివరి మెట్టు. ఈ ఇందులోకి రావాల్సిందే అందరూ. ఎవ్వరైనా సరే దక్షిణామూర్తి ఆరాధన, లలిత ఆరాధన చేసిన వాళ్ళు ఇంకా సాయిబాబా, షిరిడి సాయిబాబా చేసిన వాళ్ళు కంపల్సరీ మెడిటేషన్‌లోకొస్తారు. వాళ్ళు ఎటే ఇప్పుడు నడిపిస్తారు. నేను జస్ట్ నేర్చుకున్నా. కానీ స్వప్న మాత్రము అది కోఆర్డినేటర్‌గా గురువుగా అలా చేస్తుంది. ఓకే. ఉపగురువుగా చేస్తుంది. గ్రేట్. తన తన కింద ఎంతమందున్నారో నాకంత కరెక్ట్‌గా ఐడియా లేదు. స్వప్న హ్మ్. ఉన్నావా? నేను ఒక బ్యాచ్ 10 మెంబర్స్‌కి చెప్పానండి. తర్వాత ఇప్పుడు ఇంకొక బ్యాచ్ 15 మెంబర్స్‌కి చెప్తున్నా. గ్రేట్. చాలా గ్రేట్ అండి. చూసిండ్రా? ఆదిత్య హృదయం కూడా నేనొక 50 మెంబర్స్‌కేమో 10 మెంబర్స్‌కి 4 క్లాసెస్ అలా తీసుకున్నాను. గ్రేట్. అంటే థియరీ అక్కడ చేశారు. ఇప్పుడు ల్యాబ్‌లోకొచ్చిండ్రు ఈరోజు. ప్రాక్టికల్స్‌కి. సేమ్ అందులో చదువుకుందంతా అదంతా థియరీ. ఇది ప్రాక్టికల్. అంతే. అక్కడ మీరు చదివినయి, తెలుసుకునేయన్నీ మీరు ధ్యానంలో దర్శిస్తూ ఉంటారు. చూడండి ఇంకా మీరు ఏది తెలియని వాళ్ళకంటే మీరు ఇప్పుడు స్వాతి గూడా డైరెక్ట్‌గా చూసేసింది. లలిత అమ్మవారి రూపము ధ్యానంలో తలుచుకుంటూ అంటే ఆ నాలెడ్జ్ అనేది మీకుంటది వేరే వాళ్ళకంటే. కాబట్టి మీరు జ్ఞానాన్నంతా ఇక్కడ దర్శిస్తారు. ప్రాక్టికల్‌గా, స్పష్టంగా. అది ఎలా ఉంటది ఆ దర్శించడం అంటే, ఈ భౌతికంగా చూసే దానికంటే స్పష్టంగా ఉంటదట. కొందరైతే ఫీల్ గూడా అయిన వాళ్ళు గూడా ఉన్నారు. అంత అద్భుతంగా ఉంటది. ఎందుకంటే కృష్ణుడే చెప్పాడు గదా! అతీంద్రియమైనది ఆ నాలెడ్జ్ అనేది. ఈ ఇంద్రియాలకి ఈ ఇదెంత తక్కువ ఎనర్జీ ఇప్పుడు మనకున్న ఇంద్రియాలు. అది అతీంద్రియమైన జ్ఞానం అది. ఆ అతీంద్రియమైనది ఎప్పుడొస్తదంటే ధ్యాన సాధన ద్వారా. చాలా అద్భుతంగా ఉంటది. ఓకే. హ్మ్. మళ్ళెప్పుడైనా ఓకే. వీలైనప్పుడు కలుద్దాము గానీ థాంక్ యూ శ్వేత. అందరూ తప్పకుండా సాధన చేద్దాం అందరం. హ్మ్. యాహ్! ఓకే. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్. థాంక్ యూ అందరికి. థాంక్ యూ. బాయ్. ఓకే. బాయ్. బాయ్. అందరికి బాయ్. బాయ్.